ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. దానికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కానీ తెలంగాణ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం గైరు హాజరయ్యారు. రాష్ట్రంలోనేమో బడ్జెట్ మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న తరుణంలో అసలు తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది అనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అలాగే ఇంటలెక్చువల్ సెక్టార్ ప్రత్యేకించి తెలంగాణలో అన్నిటి మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అలాంటి వాళ్ళు వి ప్రకాష్ గారు ఒకరు. ఆయనతో ఇంటరాక్ట్. సార్ నమస్తే. నమస్తే సార్, తెలంగాణ అంటేనే మీరు గుర్తొస్తారు. థ్యాంక్ యూ. ఎందుకంటే టీఆర్ఎస్ ఫౌండర్ కూడా మీరే కాబట్టి. ఎస్. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది. సో నీతి ఆయోగ్ లాంటి ఇంపార్టెంట్ సమావేశానికి గైర్ హాజరు కావడం అనేది మీరు ఎలా తీసుకుంటారు? ఫస్ట్ ఏంటంటే ఒక 10 సంవత్సరాలలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తున్నట్టుగా దివాలా తీయించడమో లేకుంటే అప్పులలో నెట్టి తెలంగాణ ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించడమో జరగలేదు ఇక్కడ. అసలు మొత్తం స్వాతంత్ర అనంతర ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ తీసుకున్నట్టయితే ఒక కంఫర్టబుల్ పొజిషన్లో స్టేట్ని తీసుకొచ్చి పెట్టిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మనకు అంతకుముందు కొంత వెంగళరావు గారి పీరియడ్లో కొంత కనబడుతుంది. మంచి ఎకానమీని బూస్టప్ చేసి ఇండస్ట్రియలైజేషన్ చేసి ఎక్కడ అవసరమో అక్కడ ప్రాజెక్టులకు కొంత అవకాశాలు ఇచ్చి చేసింది వెంగళరావు గారు. వెంగళరావు గారి తర్వాత మళ్ళీ చాలా కాలానికి అది కేసీఆర్ దగ్గర మనకు కనబడ్డది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు, రాజశేఖర రెడ్డి గారు కూడా కొంత ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఒక కంఫర్టబుల్ ప్లేస్లో ఎకానమీని పెట్టలేకపోయారు. కేసీఆర్ గారు పెట్టిన దానికి సాక్ష్యాలు స్టాటిస్టిక్స్. ఇవాళ మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణను మొదటి స్థానంలోకి తీసుకెళ్లారు. ఇవాళ తలసరి ఆదాయము భారతదేశంలో తెలంగాణ నంబర్ 1గా ఉంది అని అన్నారు. ఇంకా అంతకంటే రుజువేం కావాలి? చంద్రబాబు నాయుడు ఏ కాన్సిక్వెన్స్లో చెప్పారంటే తాను తయారు చేసినటువంటి విజన్ ఏదైతే అది ఏదైనా కానీ నడిచారు. గవర్నమెంట్ విధ్వంసం సృష్టించలేదు. గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎకానమీని డెవలప్ చేయడానికి చాలా ట్రై చేశారు. ఆయన పీరియడ్లోనే కొంత ఈ ఐటీ కానీ ఇట్లాంటివన్నీ మొదలైనాయి. కానీ దురదృష్టవశాత్తు ఆయన కంటిన్యూ కాలేకపోయారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఆయన ఎక్కువగా రూరల్ సైడ్ ఆలోచించారు. జలయజ్ఞం ప్రాజెక్టు టేకప్ చేశారు. కానీ పంటలకు నీళ్ళు ఇవ్వకముందే ఆయన చనిపోయారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు, వాళ్ళ చేతిలో బడ్జెట్లో డబ్బులు లేవు, వాళ్ళకి చేయడానికి విజన్ లేదు. వాళ్ళు తొందరనే వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. కేసీఆర్ గారు వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి ఎట్లుందంటే విడిపోయిన తెలంగాణ దాదాపు 59,000 కోట్ల రెవెన్యూ రాబడులు ఆనాడు ఉండేటివి. అంటే అదర్ దెన్ గ్రాంట్స్ కావచ్చు, అదర్ దెన్ హెచ్ఎండిఏ భూముల అమ్మకాలు కావచ్చు, ఇవన్నీ పక్కకు పెడితే నికర ఆదాయము అన్ని సోర్సెస్ ద్వారా, ట్యాక్సెస్ ద్వారా విడిపోయిన తెలంగాణకు 59,000 కోట్లు ఉన్నది ఆ రోజు. ఇవాళ ఆయన ఎప్పుడైతే పోయిన డిసెంబర్లో పదవీచ్యుతుడైనాడో అప్పటి నుంచి మనం కంపేర్ చేసినట్టయితే రేవంత్ రెడ్డి గారు వచ్చే నాటికి ఉన్న పరిస్థితి చూస్తే 2 లక్షల కోట్లకు పైన రెవెన్యూస్ అనేటివి వచ్చినాయి. అయితే ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన చేసింది ఏంటంటే అప్పులు చేసి ప్రొడక్టివ్ సెక్టర్లో వాటిని ఖర్చు చేశాడు. ప్రణాళిక పెట్టుబడులు పెంచారు. ఇప్పుడేమవుతుంది, ఒక కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్న స్టేట్ని అనవసరపు హామీలతోని 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 ముచ్చట్లు, వీటన్నిటితో ఏం చేశారంటే అసలు అభివృద్ధి అనే దానికి ఆస్కారమే లేకుండా వచ్చిన డబ్బులు వచ్చినట్టు ట్రెజరీలో నుంచి, అదేవిధంగా కొత్తగా అప్పులు చేసి ఈ డబ్బులన్నీ కూడా సంక్షేమ పథకాల కోసం పెడుతున్నారు. కానీ ఇక్కడ బడ్జెట్లో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి చెప్తున్నారు. కానీ అది 7 లక్షల కోట్లు కాదు అనేది హరీష్ రావు చెప్తున్నాడు. ఏది నమ్మాలి? అంటే బడ్జెట్లో మీరు ఎకనామిక్ సర్వే కానీ మొన్న బడ్జెట్ పేపర్లో కానీ సంక్షిప్తంగా చూసినట్టయితే 6 లక్షల పైచిలుకు, 6 లక్షల కోట్ల పైచిలుకు ఇది అప్పు అందులో చూపెట్టారు. అందులో 75,000 కోట్లు పాత గవర్నమెంట్ చేసిందే. అంటే ఆంధ్రప్రదేశ్ అప్పు చాలా ఎక్కువ ఉండే, డివిజన్ అయింది కదా. తెలంగాణ వాటాగా 75,000 కోట్ల అప్పు వచ్చింది. చాలామంది తెలియక ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారు కూడా ఒక ఛానల్లో చెప్తున్నారు, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ విడిపోయినాడు అని.
అవును, అది జయప్రకాష్ నారాయణ గారు చెప్పడం కదా, అనేక సందర్భాల్లో కేసీఆర్ చెప్పాడుగా మిగులు రాష్ట్రం మంది. మిగులు రాష్ట్రం అంటే మనము క్రైటీరియా ఆ రోజు చూసినట్టయితే జూన్ 2, 2014 75,000 కోట్ల అప్పు ఉన్నది. అది మిగులు రాష్ట్రం ఎట్లయితుంది? మిగులు రాష్ట్రం అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడి వనరులను, ఇక్కడి ఖర్చులు ఇవన్నీ కంపేర్ చేసినప్పుడు మనం సర్ప్లస్లో ఉంటాము అనేది ఒక భావన. ఓకే, అది రుజువు కాలేదు ఇక్కడ. సరే, సంపన్న రాష్ట్రం అని కూడా ఎందుకంటున్నాడు? ఒకవేళ మనము గతంలో జరిగినట్టుగా అరకొర అభివృద్ధి కనుక చేసినట్టయితే మనకు ప్రతి సంవత్సరం డబ్బు మిగులుతుంది, మన సంపన్న రాష్ట్రం అవుతుంది. కానీ కేసీఆర్ గారి ఆలోచనలు ఎట్లుండేది? ₹3 వస్తే ₹7 ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచించేవాడు. అయితే ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం అప్పులు తెచ్చుకుంటుంది, కానీ ప్రొడక్టివ్ సెక్టర్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎంత పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఆ విషయంలో కేసీఆర్ గారిని అభినందించాలి, ఎందుకంటే ఆయన సంపద సృష్టించాడు. సృష్టించకపోతే వరి ఉత్పత్తిలో 50 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నులకు వరి ఉత్పత్తులు పెరిగింది. అంటే ఈ 6 times పెరగడానికి కారణము ప్రాజెక్ట్స్. ఒకటేమో మిషన్ కాకతీయ ద్వారా పాత జలవనరులన్నింటినీ పునర్నిర్మాణం చేశాడు. అదివరకు మీరు జర్నలిస్ట్గా చాలా కాలం నుంచి ఉన్నారు కదా, రాత్రి భారీ వర్షం 100 చెరువుల గండి అని హెడ్డింగులు కనబడేది పేపర్లలో. ఈ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా అటువంటి హెడ్డింగ్ రాలేదు. ఒకవేళ చెరువు దేవుతా, ఒక్క చెరువు దేవుతుంది. అయితే అంత పటిష్టంగా చేయడానికి 9,000 కోట్లు మిషన్ కాకతీయ మీద పెట్టారు. అది దానివల్ల మనకు ఫలితము 10 రెట్లు ఎక్కువ వచ్చింది. పంటలు పండాయి. అంటే అంతకుముందు 2.5 లక్షల నుంచి 5 లక్షల ఎకరాలకు మధ్యలోనే చెరువుల కింద పంటలు పండేది. ఈ మిషన్ కాకతీయ తర్వాత 15 లక్షల ఎకరాలకు తీసుకుపోగలిగాం. ఇంకా ఆపాము. వాస్తవంగా చెప్పాలంటే ఓన్లీ 28,000 చెరువులు కుంటలే రిపేర్ అయినాయి. ఓకే, వాళ్ళు చెప్పిన 46,700 పైచిలకు కాలేదు. అవన్నీ చిన్న చిన్న చెక్ డ్యామ్స్ కానీ ఇట్లాంటివి అవన్నీ కూడా కంప్లీట్ చేస్తుంటే 25 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుంది చెరువుల కింద, చిన్న వనరులకి. ఆ విషయంలో ఎప్పుడు కూడా కామెంట్స్ రాలేదు, ఎందుకంటే మిషన్ కాకతీయ మీద. బట్ కాళేశ్వరం మీద అది మీకు క్లారిఫై చేస్తాం. వాస్తవంగా చెప్పాలంటే కాళేశ్వరంలో నాకు తెలిసినంత వరకు, అంటే ఒక్కటి సుబ్బారావు గారు, ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ రాజకీయ పార్టీలకు లబ్ధి జరగకుండా ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు. టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఇది నగ్న సత్యం. మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. అయితే ఈ పట్టుకోవడం అనేది ఎవ్వరి తరం కాదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఎంక్వైరీ కమిషన్ వేసినా కూడా ఈ నీటిపారుదల ప్రాజెక్టులలో కానీ, రోడ్డు డెవలప్మెంట్ ప్రాజెక్టులలో కానీ, మట్టి పనులలో కానీ అవినీతి అనేది పట్టుకోవడం అనేది సాధ్యం కాదు. ఆ చిత్తశుద్ధి పాలకులకు ఉండాలి తప్ప ఇవి ఎంక్వైరీలకు అందేటి కాదు. ఎందుకు అంటే ఎవ్రీథింగ్ ప్రొసీజర్ ప్రకారమే నడుస్తుంది. ఎస్ఎస్ఆర్ రేట్లు అనేటివి ఉంటాయి. ఈ సంవత్సరం స్టీల్ది ఎంత పెరిగింది, సిమెంట్ ఎంత పెరిగింది, లేబర్ ఛార్జీలు ఎంత పెరిగినాయి, ప్రపోర్షనేట్గా మనం పెంచాలి. ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఆ కమిటీ కూర్చొని, ఆ కమిటీలో ఇరిగేషన్ నుంచి, R&B నుంచి ఇంజనీర్లు అందరూ కూర్చొని రేట్లు ఫిక్స్ చేస్తారు. ఆ ఫిక్స్ చేసినప్పుడు తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్లు వచ్చినప్పుడు ఆ రిపోర్ట్లలో వేరియేషన్ ఉంటుంది. ఒరిజినల్ డిపిఆర్కును ముందు ఇచ్చిన దానికి అది కూడా వ్యాప్కోస్ ఇస్తుంది. ఇక్కడ మన గవర్నమెంట్లో ఉన్న ఇంజనీర్స్ అంతా కలిసి డిపిఆర్ ఫైనల్గా తయారు చేసేటప్పుడు వ్యాప్కోస్తోనే మళ్ళీ చేయిస్తారు. ఈ వ్యాప్కోస్ ఇచ్చిన ఫస్ట్ రిపోర్ట్కు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు కూడా వ్యత్యాసం ఉంటుంది. కాళేశ్వరంలో కూడా అట్లాగే జరిగింది. మేడిగడ్డ 1,800 కోట్లు అనుకున్నది 3,000 కోట్లు దాటడానికి కారణం ఏంటంటే డిపిఆర్లో ఆ వ్యత్యాసం కనబడ్డది. అయితే ఇవేవి కూడా దొరకవు ఏ ప్రాజెక్ట్ అయినా. సపోజ్ 13% కాంట్రాక్టర్కు లాభం పెట్టాలి, అది రూల్. వారు ఊరికే చేయడు కదా కాంట్రాక్టర్. తర్వాత కొన్ని 100 కోట్లు ముందు పెట్టుబడి పెడతాడు. మన వాళ్ళు బిల్స్ ఎప్పుడు ఇస్తారు? 2 ఏళ్ళు 3 ఏళ్ళు. కాబట్టి కాంట్రాక్టర్కు 13% బెనిఫిట్ ఉంటుంది ఏ ప్రాజెక్ట్ అయినా. ఇటువంటి భారీ ప్రాజెక్టులలో ఎస్ఎస్ఆర్ రేట్లలో గుర్తుపట్టలేనంత వ్యత్యాసంతో ఎన్హాన్స్ చేసుకుంటూ పోవడం ఒకటి, ఎస్ఎస్ఆర్ రేట్లే ఎక్కువ చూపెట్టడం ఒకటి. సపోజ్ ఒక వాల్వ్ కాస్ట్ ఉంది మిషన్ భగీరథ, వాల్వ్ కాస్ట్ 7,000 అనుకుందాం. అది నువ్వు 15,000 పెట్టినా 20,000 పెట్టినా దాన్ని ఎవరు పట్టుకోలేరు. ఎందుకంటే ఇవి ఇంపోర్టెడ్ ఉంటాయి. ఇంపోర్టెడ్ ఒక్కో కంట్రీలో ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ గూడ్స్లో టెక్నికల్గా అసలు చెప్పలేము. చైనా నుంచి
మనం చాలా దేశాల నుంచి చెక్కస్లోవేకియా, చెక్ రిపబ్లిక్ నుంచి చాలా దేశాల నుంచి మనం తెప్పించుకున్నాం. అవి రేట్లు ఎక్కువ ఉంటాయి. బిహెచ్ఎల్ వాడు ఏమన్నాడు, మీరు ఈసారి పంపులు అక్కడ నుంచి తేకండి, నేనే తయారు చేసి ఇస్తా అన్నాడు. వాడి రేటు తక్కువ ఉంటుంది. అప్పుడేమంటారు, ఇంపోర్ట్ చేయాలి కదా, అక్కడ వాడి కరెన్సీ విలువ ప్రకారం అక్కడ మేము పే చేయాల్సి వచ్చింది. ఆడ మ్యాన్ పవర్ కాస్ట్ ఉంది, ఆడ మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంది. బిహెచ్ఎల్ వాడి రేటు వాడెందుకు ఇస్తాడు, ఆ రోజుల్లో వాడు ఇవ్వలేదు కాబట్టి వీనికి ఇచ్చాము, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. దొరకదు సుబ్బారావు గారు కరప్షన్. వీళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా. అయితే ఈ కాళేశ్వరంలో ఏం జరిగిందంటే, వాస్తవంగా చెప్పాలంటే గతంలో పాలకులు ఎంతైతే కరప్షన్ చేసేవాళ్ళో కంపేర్ చేస్తే అదేమైనా నిజంగా కాళేశ్వరంలో కరప్షన్ జరిగినట్టయితే అది చాలా తక్కువ జరిగిందని నేను చెప్పగలుగుతా. ఎందుకు అన్నాడు, దాని కరప్షన్ కన్నా కూడా అది అసలు మళ్ళీ వైబిలిటీ అవుతుందా లేదా అనే దాని మీద పెద్ద అసలు దాని మీద ఫోకస్ చేయాలి మనం. ఎందుకంటే అసాధ్యం అనుకున్న కరప్షన్ను పదే మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం కూడా లేదు. కాళేశ్వరం మీద ఒక 2-3 నిమిషాలు. కాళేశ్వరము 100% పనికి వస్తుంది, టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. దానికి 2 సాక్ష్యాలు చెప్తాను నేను. మేడిగడ్డ అనేది కదా కాళేశ్వరం అంటే, ఇప్పుడు ప్రమాదం జరిగింది మేడిగడ్డ మొత్తం, అవును, దాని చుట్టూ తిరుగుతుంది. 2022 జూలై 15 నాడు 28,75,000 క్యూసెక్కుల వాటరు మేడిగడ్డ బ్యారేజ్ మీదకి వెళ్ళిపోయింది. బ్యారేజ్ పైనుంచి పోయింది. అంటే 250 టీఎంసీలు సుమారు 24 గంటలు మేడిగడ్డ పైనుంచి పోయినాయి. పోతే ఆ రోజు జరగాలి డ్యామేజ్. ఆ తర్వాత కూడా అక్టోబర్ 21, 2023 దాకా ఆ 14-15 నెలలు మేడిగడ్డ తట్టుకొని నిలబడ్డది కదా. ఉధృతంగా వరదలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డది. అంటే ఒకవేళ నాసిరకమైన నాణ్యత లేని, ప్రమాణాలు పాటించని మెటీరియల్ కనుక వాళ్ళు వాడి ఉంటే అసలు ఫస్ట్ వరదలకే మేడిగడ్డ కొట్టుకపోయేది. 2019 లోపలనే వర్షాకాలంలోనే స్టార్ట్ అయింది అది. అయితే దానివల్ల నాణ్యత లోపం వల్ల ఈ ప్రమాదం జరగలేదు, నెంబర్ 1. రెండవది అక్కడ కరప్షన్ వల్ల జరగలేదు. కరప్షన్ ఉంటే నాణ్యత లోపం ఉంటుంది. ఎలాంటి వాడు అట్లా సరెండర్ అయ్యేవాడు కాదు. మేము మళ్ళీ చెప్తున్నాను నేను, ప్రపంచంలో ఇంజనీర్లు సాటిస్ఫై కాంది ఒక్క ఎల్ఎన్టీ వానితోనే. ఎందుకంటే వాడు ఏ ఇంజనీర్కు రూపాయి ఇవ్వడు. మీరు ఇన్స్పెక్షన్ పోతే చాయ్ బిస్కెట్లు పెడతాడు తప్ప కవర్లు ఇవ్వడు వాడు. దట్ ఈస్ ద ఓన్లీ కంపెనీ. కానీ ఎల్ఎన్టీకి ఉన్నట్టు గుడ్ విల్ ఓకే మీరు చెప్పింది, కానీ సబ్ కాంట్రాక్ట్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం అని అంటున్నారు కదా. సబ్ కాంట్రాక్టర్స్ చేసే పనిని క్వాలిటీ కంట్రోల్ ఎల్ఎన్టీ వాడు ఫస్ట్ చేస్తాడు, డిపార్ట్మెంట్ తర్వాత చేస్తుంది. వాడు అస్సలు రాజీపడాడు క్వాలిటీ విషయంలో. అందుకే రాజీవ్ రంజన్ గారు మన దగ్గర ఐపీఎస్, ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చి ఆయనే విజిలెన్స్ కమిషనర్గా దీనికి అపాయింట్ అయ్యాడు. ఆయన పోయి టెస్ట్ చేశాడు ల్యాబ్లలో. ఆయన సొంత ల్యాబ్ కాదు కదా, గవర్నమెంట్ ల్యాబే కదా. 24% నాణ్యతా ప్రమాణాలు అనుకున్న దానికంటే ఎక్కువగా ఉన్నాయి, 24% మెరుగ్గా ఉంది అని చెప్పారు. రిపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర. డ్యామ్ సేఫ్టీ వాళ్ళే పంపించారు ఆయనను. కాబట్టి నాణ్యతలో లోపం లేదు. ప్రమాదానికి కారణం వేరే ఉంది. ఆ ప్రమాదానికి కారణం ఏంటంటే స్పష్టంగా కనబడుతున్నది. మీరు ఇనిషియల్ ఫోటోగ్రాఫ్స్ చూసినట్టయితే అక్టోబర్ 23-24 వరదలు రిసీడ్ అయిన తర్వాత మొత్తం నీళ్ళు వదిలిపెట్టారు కదా. వదిలిపెట్టిన తర్వాత కరెక్ట్గా ఎక్కడైతే డ్యామేజ్ అయిందో 19, 20, 21 ఆ పిల్లర్స్ ముందట మనకు రేకులు కనబడతాయి. ఓకే, మీరు బ్యాక్ ఫోటోగ్రాఫ్ చూస్తే కూడా కనబడతాయి. ఆ రేకుల వల్ల జరిగింది. అది షీట్ పైల్స్ ఏవైతే ఉన్నాయో అది వరకు కాఫర్ డ్యామ్ సంబంధించిన అవశేషాలు అవి తీసేయాల్సి ఉండే. అయితే అప్పుడు జూన్ 21 నాడు ఇనాగరేషన్ అయింది. ఆ టైంలో వరదలు వస్తున్నాయి. వరదల టైంలో పోయి తీయలేరు దాన్ని. కాబట్టి ఏం చేశారు, ఈ వరదలు తగ్గినాక తీద్దామనుకున్నారు కాఫర్ డ్యామ్ అవశేషాలు. వరదలు ఎప్పుడు తగ్గినాయి, ఫిబ్రవరి, మార్చిలో తగ్గినాయి. అప్పుడు కోవిడ్ వచ్చింది 2020. ఇదేమో 19లో అయింది. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అటువైపు పోలేదు ఎవరు. రెండవది వాళ్ళు ఏమి సమాధానం ఇచ్చారు ఇంజనీర్లు అడిగితే, 70-80% కొట్టుకుపోయింది, ఈ కొంచెం మిగిలింది కదా, ఈ నెక్స్ట్ వరదలకు అది కూడా కొట్టుకుపోతుంది. అయితే ఈ కొంచెంతో ఏం కాదనుకున్నారు. ఓకే, వాళ్ళు ఎక్కడ పొరపాటు అంచనా వేశారంటే గోదావరి నది ఉధృతిని అంచనా వేయలేకపోయారు. గోదావరి నదిలో వరద అనేది చాలా బీభత్సంగా వస్తుంది. ఎక్కడెక్కడ భూపాల అవతల నుంచి స్టార్ట్ అయింది వేణగంగా నది, వరద నది. అడవుల్లో నుంచి చాలా డ్రాప్ అవుతూ చాలా స్పీడ్ పెరుగుతుంది. అయితే ఈ రేకుల దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారి వరద ఇట్లా తలిగేసరికి లేస్తుంది పైకి. లేచి అవతల వైపు అది పడ్డ తర్వాత వరుసగా 3 వర్షాకాలాలు అదే జరిగింది. ఒక వర్షాకాలంలో కోవిడ్ టైంలో ఎప్పుడైతే కొట్టుకుపోలేదో నెక్స్ట్ వర్షాకాలంలో దాన్ని తీసేస్తే ఏం కాకపోయేది.
వదిలేశారు. నిర్లక్ష్యం ఉంది ఆడ ఇంజనీర్లది. ఆ గొయ్యి ఎంత పడ్డదంటే ఒక తాడి చెట్టు కంటే ఎత్తుపడ్డది. 20,000 బస్తాలు వేసినా కూడా గొయ్యి పూడలేదు. ఎక్కడ పడ్డది గొయ్యి? 19, 20, 21 పిల్లర్స్. దీనికి ఏం సైన్స్ కావాలి సుబ్బారావు గారు? కానీ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు దాన్ని రిపేర్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా రంగంలోకి దిగి చెప్పినట్టు దాఖలాలు లేవు. ఎందుకు లేవంటే రేవంత్ రెడ్డి గారు కానీ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కానీ డిసెంబర్ నుంచి మే దాకా పట్టించుకోలేదు. చాలా గోల్డెన్ పీరియడ్ మొత్తుకున్నాను నేనైతే ప్రతి ఛానల్లో. ఇది చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఈ పీరియడ్లో మీరు వాటి చేయండి అంటే ఇద్దరికీ అడ్వాంటేజ్ ఒక్కటే, కేసీఆర్ను పార్లమెంట్ ఎన్నికల్లో తుడిచిపెట్టాలి, మేడిగడ్డను చూపెట్టాలి. మేడిగడ్డను రిపేర్ చేసినా మేడిగడ్డలో ఈ కారణం వల్ల గొయ్యి ఏర్పడ్డదని చెప్తే కేసీఆర్ మీదకి రాదు, అది కరప్షన్ అని రాదు, ఎల్ఎన్టీ వన్ మీదకి పోతుంది, అది ఇంజనీర్ల మీదకి పోతుంది. ఇంజనీర్లు ఏమో మాకెందుకని చెప్పి మా దానిలోనే కొందరు బలవుతారని చెప్పి వాళ్ళు బయట పెట్టలేదు. రేవంత్ రెడ్డిను బీజేపీ అక్కడ ఉన్న డ్యామ్ సేఫ్టీ వాళ్ళేమో కారణం తెలిసినా కూడా అక్కడ ఇది అవినీతి కావచ్చు, నాణ్యత లేకపోవచ్చు అని నొక్కి పలికారు కావాలని. ఇట్స్ ఆల్ పొలిటిక్స్ అన్నట్టు, మొత్తం పొలిటికల్గా దాన్ని కేసీఆర్ను గెలవనీయొద్దు. సరే సక్సెస్ అయ్యారు, ఒక్క సీటు కూడా రాకుండా ప్రజలను నమ్మించగలిగారు. కానీ దాన్ని పక్కకు పెడదాం, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కదా, వాస్తవాలు మాట్లాడుకుందాం. ఆ గొయ్యి ఏర్పడడానికి కారణం షీట్ ఫైల్స్. దాన్ని ఎందుకు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఇప్పటికి కూడా ఈ కారణం వల్లనే జరగలేదు అని అన్నారంటే ఇంకా కొన్ని పరీక్షలు అవసరం ఉన్నాయి. వాళ్ళు అప్పుడే మొదలుపెట్టుంటే మే వరకే అన్నీ చెప్పేవాళ్ళు, ఇప్పుడు మొదలుపెట్టారు. వాళ్ళు వర్షాలు స్టార్ట్ అయినాక ఈ తలుపులు పలగొట్టడము, కింద గ్రౌటింగ్ చేయడము, మళ్ళీ గ్రౌటింగ్ చేస్తే కూడా ఇక్కడ ఇంజనీర్లను ప్రశ్నించారు డ్యామ్ సేఫ్టీ అధికారులు. మీకు మేము చెప్పలేదు కదా, మీరు తలుపులు కట్ చేయమన్నాను తప్ప ఈ గ్రౌటింగ్ చేయమని మేము చెప్పలేదు కదా, దానివల్ల మాకు కారణాలు తెలివే కదా, ఎందుకు చేశారు ఈ పని అంటే తలుపులు కట్ చేసినప్పుడు స్ట్రక్చర్ డిస్టర్బ్ అవుతుంది ఆ వెయిట్కి, కాబట్టి అది చేయకుండా ఇది ఎట్లా చేస్తాం మేము, కాబట్టి దాన్ని కాపాడుకోవడానికే మేము చేసాము అని చెప్పి వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చాలా స్లోగా చేశారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. దీనివల్ల ఎవరికి నష్టం అని అంటే నెక్స్ట్ యాసంగి పంటలకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. అంతే కదా, ఆటోమేటిక్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కోఆర్డినేషన్ ప్రాబ్లం మీరు చెప్తుంది. ఇది డ్యామ్ సేఫ్టీ వాళ్ళకన్నా ఇక్కడ ఉండే ఇంజనీర్ కోఆర్డినేషన్ వెనుక ఒక కుట్ర, ఏది పార్లమెంట్ ఎన్నికల దాకా మెదలకుండా ఉండడం. అసలు ఫస్ట్ తప్పు కేసీఆర్ చేశాడండి. కేసీఆర్ చేసిన తప్పు నేను చెప్తాను. అంటే తన కొమ్మను తనే నరుక్కున్నాడు. ఎందుకు అని అంటే అక్టోబర్ 21 నాడు ముఖ్యమంత్రే కాకుండా భారీ నీటిపారుదల శాఖ మంత్రి కూడా కేసీఆరే. నేను ఆయన పక్కనే ఉంటే అక్టోబర్ 22 నాడు ఉదయమే హెలికాప్టర్లో మేడిగడ్డ దగ్గరికి పోయి అక్కడ అప్పటికే వాటర్ అంతా రిసీడ్ అయింది రాత్రిపూట. అక్కడున్న పరిస్థితిని గమనించి మేడిగడ్డకి ఏమీ కాలేదు, నేనున్నాను, చిన్న రిపేర్ వచ్చింది, పెద్ద శబ్దం రావడానికి కారణం ఏంటంటే కింద కొంచెం గొయ్యి పడ్డది, బ్యారేజీలు అనేటివి ఇసుకల్నే కడతారు, ఇది నిర్మాణ లోపం కాదు, ఇంట్లో నిర్వహణ లోపం కొంత ఉన్నది, ఇది నాది బాధ్యత, 4 నెలల్లో మీకు నిర్మించిస్తాను అని కనుక ఒక్క మాట చెప్పి ఉంటే మేడిగడ్డ మీద ఇంత దుష్ప్రచారం జరిగేది కాదు, ఇన్ని అసత్యాలు వచ్చేటివి కావు, ఆ పనులన్నీ కూడా మొదలయ్యేటివి, ఎంక్వైరీ జరిగేది. కానీ అప్పుడు ఇంజనీర్లు కూడా రెస్పాండ్ కాలేదు కదా, ఈవెన్ కాంట్రాక్టర్స్ కూడా రెస్పాండ్ కాలేదు కదా, హామీ ఇవ్వలేకపోయారు కదా. ఇంజనీర్లు ఎందుకు రెస్పాండ్ అవుతారు? ముఖ్యమంత్రి ఏం మాట చెప్పకుండా ఒక్కరు కూడా మాట్లాడలేదండి. నేను ముఖ్యమంత్రి చెప్పలేడు కదా అది. ఇప్పుడు నేను హామీ ఉన్నానని ఎలా చెప్పగలను? ముఖ్యమంత్రి ఏం అథారిటీ వాళ్ళకి కదా ఉంది. ముఖ్యమంత్రి ఏం చెప్పాలంటే ఇంజనీర్స్ టీం ఉంటుంది కదా, ఆయన విజిట్ పోతున్నాడంటే చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి అందరూ ఉంటారు కదా, వాళ్ళతో కన్సల్ట్ చేసి అక్కడే చెప్పాలి. అది చెప్పలేదు ఆయన. చెప్పబోయేసరికి ఏమైంది, ఈ అసత్యాల అబద్ధాల రాజ్యం వెళ్ళినాయి. అయితే నేను అక్టోబర్ 29 నాడు అమెరికా నుంచి వచ్చాను. నేను అక్కడ నాకు బీపీ పెరుగుతూ ఉంది. ఇంత జరిగితే ముఖ్యమంత్రి మాట్లాడాడు, హరీష్ రావు గారు ఇతర మంత్రులు ఎవరు మాట్లాడరు. ఏమనుకుంటాను వీళ్ళు, ఎలక్షన్ 4 రోజులు లేవు, ఇట్లా చేస్తే ఎలక్షన్లో గెలుస్తారా? హడావిడిగా నేను ప్రీపోన్ చేసుకొని వచ్చాను. ఓకే. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన రాజారెడ్డి గారు కూడా చార్లెట్ నుంచి, సార్ మీరు ఇక్కడ ఉంటే ఎట్లా సార్, అక్కడ మేడిగడ్డ కుంగిపోయింది, మీరు తొందరగా పోండి అని చెప్పి వాళ్ళ ఒత్తిడి బాగుండే నాకు. సరే వచ్చిన నేను వచ్చే వరకు కూడా ఎవరు మాట్లాడలే. ఫస్ట్ నేనే యూట్యూబ్ ఛానల్లో మేడిగడ్డ విషయం అంతా నేను చెప్పాను. నేను ఏం కాలేదు, ఒక బ్లాక్ మొత్తం రీప్లేస్ చేయాలి, తర్వాత కూడా విజిట్ చేసి వచ్చి మళ్ళీ చెప్పాను. అదే ఈ ఆలస్యమే
టీఆర్ఎస్ కొంప ముంచింది. కానీ ఈ లోపుగానే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు దాని నిర్వహణ లోపం ఉంది, దాని నిర్మాణ లోపం ఉంది అన్నీ చెప్పారు కదా. సుబ్బారావు గారు అక్టోబర్ 23 వాళ్ళు వస్తామని చెప్పారు. 24, 25 వచ్చారు. 25 నాడు వాళ్ళు ఏం చెప్పారో అది కంటిన్యూగా వక్రీకరణకు గురైంది. ఇప్పుడు మీరు అన్నది కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన ప్రెస్ మీట్లో ఇదే చెప్పారు. అవును, ఆయన భారత నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్ అనుకొని అందరం అనుకుంటాం. కానీ ఉత్తమ్ కుమార్ గారికి వారు తెలియాల్సింది కూడా నేను చెప్తాను. ఆ రోజు వాళ్ళు అన్నది ఏంటంటే ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది అని చెప్పలేదండి. ఇట్లా ఉండొచ్చు, నిర్మాణ లోపం ఉండొచ్చు అంటే మేబీ కారణం ఏదైనా కావచ్చు, ఎంక్వైరీ జరగాలి, మాకు ఆ పేపర్స్ ఇవ్వండి. అప్పటికి పేపర్సే ఇవ్వలేదు వాళ్ళకి. తర్వాత అదే మాట మొన్న మేలో వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు వాళ్ళు. అంటే అక్టోబర్ నుంచి మే దాకా డ్యామ్ సేఫ్టీ అథారిటీస్కి పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు గవర్నమెంట్ నుంచి. అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కొన్ని పేపర్లు అసలు లేవని చెప్పారు, కొన్ని పరీక్షలే జరపలేదని చెప్పారు. ఇప్పటికీ కూడా ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, ఇప్పటికీ కూడా కారణాలను డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇదే స్పష్టమైన కారణం అని చెప్పలేదు. నేను చెప్తున్నాను ఈ కారణం అయి ఉండొచ్చు అని. ఎందుకు అంటే ఈ 19, 20, 21 పియర్సే కుంగినాయి. దాని ముందట ఉన్న స్ట్రక్చర్ కనబడుతుంది పేపర్లలో. నేను ఇంజనీర్ని కాదు, నేను గెస్ చేసి చెప్తున్నా ఇదే కారణం అయి ఉండొచ్చు అని. అంటే ఆ భూభౌతిక పరీక్షలు, తర్వాత పూణేలో ఉన్న సెంట్రల్ పవర్ వాటర్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా, ఇక్కడ మన వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా నిర్ధారణకు రావాలి. ఎన్జిఆర్ఐ వాళ్ళు కానీ ఇవన్నీ చేశారు కదా, వేరే రాష్ట్రాలకు కూడా ఇచ్చారు, ఐఐటి వాళ్ళకు కూడా ఇచ్చారు. ఇవన్నీ రిపోర్ట్స్ ఒక దగ్గర పెట్టుకొని కారణాలు చెప్పే రోజు వస్తుంది. ఇప్పటి వరకు రాలే. వాళ్ళు చెప్తుంది ఏంది, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు గవర్నమెంట్ నుంచి కొన్ని పారామీటర్స్ మాకు రావాలి, అవి రాలేదని చెప్తున్నారు. అవి ఇవ్వకపోతే వీళ్ళ తప్పు అవుతుంది, అవి పరీక్షలు చేయకపోతే కేసీఆర్ ప్రభుత్వం తప్పు అవుతుంది. అయితే ఏదైనా కూడా నిర్ధారణ ఇంకా జరగలేదు. సెకండ్, నిన్న జరిగింది మనం మాట్లాడుకుందాం, లేటెస్ట్ కదా. నిన్న టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని కేటీఆర్ గారు అక్కడికి పోయారు. మరో పక్కన ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాడు. ఈ రెండు కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. నంబర్ 1 ఏంటంటే కేటీఆర్ గారు మేడిగడ్డ బ్యారేజీ గేట్లను దించమని చెప్పలేదు. మేడిగడ్డ దగ్గర పూర్తి స్థాయిలో వరద పోతుంది, 20 లక్షల క్యూసెక్కులు పోతున్నది. ఈ వరద పోతున్నప్పుడు 2 టీఎంసీల నీళ్ళని లిఫ్ట్ చేయడం అనేది సాధ్యమవుతుంది. మీరు లిఫ్ట్ చేస్తారా, లేకుంటే నేను 50,000 మందిని తీసుకొచ్చి నేను లిఫ్ట్ చేయాలన్నా అని చెప్పి ప్రశ్నించాడు. వాస్తవంగా కేటీఆర్ గారు చేయాల్సింది అది కాదు. కేటీఆర్ గారు చేయాల్సింది మేడిగడ్డ పైనుంచి నీళ్లు పోతున్నా కూడా, ఆల్మోస్ట్ అంచుల నుంచి నీళ్లు పోతున్నా కూడా మేడిగడ్డ చెక్కు చెదరకుండా ఉన్నది. ఇప్పటిదాకా మీరు మాట్లాడిందంతా అబద్ధాలు, అసత్యాలు. మేడిగడ్డ నాశనం కాలే, కాళేశ్వరం నాశనం కాలే. రేపు వరద తగ్గిన తర్వాత గేట్లు పెట్టినట్టయితే, ఆ ఒక్క బ్లాకును రిపేర్ చేసినట్టయితే మేడిగడ్డ సురక్షితంగా ఉంటుంది. ఇంకో 100 సంవత్సరాలు రాబోయే తరాలు అద్భుతంగా ఈ నీళ్ళతో పంటలు పండించుకుంటారు. ఇది చెప్పి రానుండే ఆయన. కానీ అలా కాదు కదా ఆయన చెప్పింది ఏం చేసి, మీరు కనుక ఆన్ చేయకపోతే, లిఫ్ట్ కనుక మీరు ఆన్ చేయకపోతే నేను వస్తాను 50,000 మందితోటి, నేను ఆన్ చేసుకుంటాను. ఇక్కడ అవగాహన లోపం ఉంది. ఏంటిది అవగాహన లోపం? లిఫ్ట్ చేయడంలో ఉన్న సమస్యలేంది? మేడిగడ్డ తలుపులు మూయమని చెప్పలేదు ఆయన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో దీని మీద తలుపులు ఎట్లా మూస్తారు, సమ్మక్క బ్యారేజ్ కొట్టుకపోతుంది, సీతారామ కొట్టుకపోతుంది అంటే ఇద్దరు కూడా అవగాహన లోపంతో మాట్లాడారు. ఆయనదేమో ఒక 10%, కేటీఆర్ గారిది, ఈయనది 90%. కేటీఆర్ గారు దానిలో చెప్పాల్సింది ఏంటంటే అన్నారం సుందిల్ల 11 మీటర్స్ వరకు వాటర్ స్టోర్ చేస్తే తప్ప లిఫ్ట్ చేయడానికి లేదు. మేడిగడ్డ దగ్గర డోర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గోదావరి ఉధృతంగా పోతున్నది. కానీ అన్నారం బ్యారేజ్ దగ్గర, పైనున్న సుందిల్ల దగ్గర, ఎల్లంపల్లి దగ్గర వరద లేదు. గేట్లు వేసి లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసిన వాటర్ కిందికి పోకుండా గేట్లు వేయాలి. గేట్లు వేసిన తర్వాత ఒక హెడప్ అనేది వస్తుంది. 11 మీటర్స్ వరకు నీళ్లు స్టోర్ చేస్తేనే, అంటే సుమారు 6-7 టీఎంసీల నీళ్లు అక్కడ స్టోర్ చేస్తేనే
సుందిలోకి లిఫ్ట్ చేయగలుగుతాం. సుందిలలో కూడా మళ్ళీ 11 మీటర్ల వరకు ఆపుకొని మళ్ళీ ఒక 6-7 టీఎంసీలు ఉంటేనే మళ్ళీ ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయగలుగుతాం. అక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఆ 2 బ్యారేజీలకు ఎన్డీఎస్ఏ వాళ్ళు నేను ఉత్తమ్ కుమార్ చెప్పినట్టుగా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చారు. గేట్లను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ పెట్టాలి. రెండవది వాళ్ళు ఒక 10 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు ఈ గ్రౌటింగ్ చేయండి, ఈ డ్రిల్లింగ్ చేయండి, ఇక్కడ ఈ క్యావిటీస్ ఉన్నాయి మూసేయండి, ఈ 5 మీటర్ల ఎత్తున లీకులు ఉన్నాయి మూసేయండి. ఇవన్నీ ఎప్పుడు చెప్పారు? ఫిబ్రవరిలో చెప్పారు. తర్వాత మళ్ళీ ఒకసారి మేలో వచ్చినప్పుడు కొంత జరుగుతున్నది వర్క్. బట్ వర్షాలు రాకముందే ఈ పనులన్నీ అయిపోయినాయి. అన్నారంలో అయితే ఏ పని పెండింగ్ లేదు. 99% పనులు అయిపోయాయి. సుందిల్లో ఇక్కడ చేయాల్సిన లీకేజ్ ఆపడం కానీ ఇట్లాంటి పనులన్నీ అయిపోయినాయి. అయితే ఒక్క సెంట్రల్ పవర్ వాటర్ అండ్ రీసెర్చ్ సంబంధించిన పూణే సంస్థ ఇంకా కొన్ని టెస్టులు చేయాల్సి ఉన్నది. అయితే వరద నీరు వస్తున్నది, అంటే మనకు పైనుంచి గేట్లు తీయకపోయినా కూడా వర్షం ద్వారా వచ్చే నీళ్ళన్నీ వస్తున్నాయి. ఈ టైంలో ఆ టెస్టులు చేయడం కుదరదు. కాబట్టి మేజర్ వర్క్స్ అయిపోయినాయి. కాబట్టి మెయిన్గా లీకేజెస్ అడ్రస్ చేశారు. కాబట్టి ఎన్డీఎస్ఏ వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సి ఉండే గవర్నమెంట్, కేటీఆర్ గారు గవర్నమెంట్కి ఏం చెప్పాలి? మీరు ఎన్డీఎస్ఏ మీద ప్రెజర్ తెచ్చి మీరు ఈ డ్యామ్ అన్నారం సుందిల్ల గేట్లు వేసి ఆ 11 మీటర్ల వరకు నీళ్ళను స్టోర్ చేసి లిఫ్ట్ చేసుకున్నట్టయితే కొండపోచమ్మ సాగర్ దాకా మనకి నీళ్ళ కరువు పోతుంది. ఎందుకంటే ఇప్పుడు కనుక లిఫ్ట్ చేయకపోతే మనకు సెప్టెంబర్, అక్టోబర్ పంట పూర్తిగా చేతికొచ్చే సమయానికి నీటి ఎద్దడి వల్ల చేతికి వడ్ల గింజలు రావు, తాలు వస్తుంది. పుట్టకొచ్చే టైంకు నీళ్ళు పెట్టకపోతే తాలు వస్తుంది. రైతులకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి లక్షలాది ఎకరాల్లో పంటలు వేశారు. శ్రీరామ్ సాగర్లో నీళ్ళు లేవు, మిడ్ మానేర్లో లేవు, ఎల్ఎండీలో లేవు. ఈ పంటలు పండాలంటే మీరు నీళ్లు లిఫ్ట్ చేయాల్సిందే. కాబట్టి మీరు వెంటనే ఎన్డీఎస్ఏ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీరు నీళ్ళు ఇవ్వండి అని అడిగితే సరిపోయేది. దానికి 50,000 మందితో వచ్చి ధర్నా చేస్తామని ఒక థ్రెట్ ఇచ్చారు. బట్ అది ఇవ్వాల్సింది ఎవరు? ఎన్డీఎస్ఏ. వాళ్ళ అనుమతి ఇవ్వండి. ఎందుకంటే డ్యామ్స్ వాళ్ళు ఇస్తారా ఇవ్వరా తర్వాత ముందు అది గవర్నమెంట్ అడగాలి. గవర్నమెంట్ని అడగమని చెప్పేసి డిమాండ్ చేశారు ఆయన. సరే, ఆయన డిమాండ్ మంచిదే, కానీ ఫోకస్ అంతా కూడా ఆ డిమాండ్ మీద పోయింది. అంటే పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోలేకపోయారు. మేడిగడ్డ మీద వచ్చిన అసత్యపు ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు, అది ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి మేడిగడ్డకేం కాలేదు చూడండి అని చెప్తే ఇవన్నీ తుడిచిపెట్టుకుపోయేటి గతంలో వచ్చిన ఆరోపణల సత్యాలన్నీ. అది ఫోకస్ కాలేదు. వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు పోయి చూపెట్టారు, చెప్పారు, కానీ రావాల్సినంత ఫోకస్ దాన్ని రాలేదు. ఎప్పుడు మీడియా ఏం చేస్తుందంటే సెన్సేషన్ వార్తలకు ప్రాధాన్యత ఇస్తుంది. 50,000 మందితో అనేసరికి అది సెన్సేషన్ అది కొంచెం పొలిటికల్గా ఆ గ్యాప్ కనబడ్డది నిన్న ఆయన స్టేట్మెంట్లో. ఉత్తమ్ కుమార్ రెడ్డిదేమో ఆయన కొంచెం ఎదగాల్సిన అవసరం ఉంది. నీటిపారుదల సబ్జెక్ట్ అనేది జటిలమైన సబ్జెక్టు, తెలియనందుకు నేను తప్పు పట్టావు. కానీ తెలియకపోవడం కాదు సార్. మొట్టమొదటి నుంచి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు కూడా. తెలంగాణలో ఇరిగేషన్ రివ్యూ మీటింగ్లకే ఇంజనీర్స్ కొంతమంది కోఆపరేట్ చేయట్లేదని ఆయనే చెప్పాడు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ మరి ఆయన మాత్రం ఏం చేస్తారు? అందుకే ఇప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. మాలాంటి వాళ్ళతోనన్నా, కొంత అవగాహన ఉన్న వాళ్ళతోనన్నా, రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు మురళీధర్ గారు రిటైర్ అయ్యారు, ఆయనే కదా మొత్తం దాన్ని నడిపింది. ఆయన పిలిస్తే రాడా? వెంకటేశ్వర్లు గారు రిటైర్ అయ్యారు, ఈఎన్సీ, ఆయనే కాళేశ్వరం కట్టింది, ఆయన పిలిస్తే రాడా? వాళ్ళని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని అవగాహన చేసుకున్నట్టయితే ఈ వెలితి ఉండదు. కానీ మొదటి నుంచి ఎందుకన్నా తెలంగాణలో గవర్నమెంట్ మారినప్పటి నుంచి రివ్యూ మీటింగ్లో అంటే స్మితా సబర్వాల్ మొత్తం ఈ ఫైల్స్ అన్ని చూశారు. అప్పట్లో సీఎం ఆఫీస్లో సెక్రటరీగా ఉంటూ అనేది కదా, ఆవిడే మీటింగ్ రావట్లేదని చెప్పి మంత్రులే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఈఎన్సీలు రావాలి, ఇంజనీర్లు కొంతమంది రావాలి, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి తెలిసినంతగా వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు ప్రజెంట్ చేయాలి. వాళ్ళు వచ్చి ప్రజెంట్ చేయట్లేదు అనేది వీళ్ళ బాధ. ఇదంతా కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి మనుషులు వీళ్ళంతా అనేది వాళ్ళ అభిప్రాయం. తీసేశారు వాళ్ళను. ముఖ్యమైన వాళ్ళు ఎవరు కాళేశ్వరానికంటే మురళీధర్ గారు, తర్వాత వెంకటేశ్వర్లు గారు, ఇద్దరిని కూడా తీసేశారు. అంటే వాళ్ళ ఎక్స్టెండ్ చేయలేదు. అప్పటికే వాళ్ళు మురళీధర్ గారు అయితే 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఆయనకు రిటైర్ అయిన తర్వాత. కేసీఆర్ గారు 10 ఏళ్ళు కంటిన్యూ చేశారు. సో ఆయనను ఆపేశారు. వెంకటేశ్వర్లు కూడా రిటైర్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ మీద ఉన్నాడు, ఆయన కూడా రిటైర్ అయ్యారు.
అంటే అవగాహన పెంచుకుందామంటే వాళ్ళు సహకరిస్తారు, నేనైతే అనుకోను. బట్ అధికారంలో ఉన్న వాళ్ళు అది ఆ ఇంజనీర్స్ పేపర్ సరే లేవను ఇంకో కారణము వాళ్ళు చెప్పట్లేదు. ఇంకో మాట కూడా నాకు ఆఫ్ ది రికార్డ్ వాళ్ళు ఏం చెప్పారు ఆఫీసర్లు అంటే, సార్ వీళ్ళకు అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు లేవు, మేము ఇంకా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పడం తప్ప మేము వాళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితి లేదాడ. కేసీఆర్ గారు అంటేనేమో ప్రతిది గుచ్చి అడిగి తెలుసుకునేవాడు, వీళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేవు సార్ అని చెప్పారు ఆఫ్ ది రికార్డ్. కానీ ఇది కూడా ఘోష్ కమిటీ చేసినప్పుడు కూడా అక్కడికి కూడా వచ్చి వీళ్ళు కొంతమంది సరిగ్గా సమాధానం చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది అది ఒక భయం ఉంది ఇంజనీర్ల మీద ఉంది. వాళ్ళలో ఒక భయం ఉంది ఏంటంటే ఏదైనా తప్పు జరిగితే మేము పట్టించుకోలేదని మా మీదకి ఎక్కడ వస్తుందో, అది ఆ భయంతో వాళ్ళు చెప్పడం లేదు. వాస్తవంగా O&M సంబంధించిన మిస్టేక్స్ అయితే ఉన్నాయాడ, ఆపరేషన్ మెయింటెనెన్స్. సరే వాళ్ళు మేము కేసీఆర్ గారికి విన్నవించినాం, ఆయన పట్టించుకోలేదు, మాకు ఫండ్స్ రాలేదు, ఇట్లాంటివి చెప్తారు. జరిగింది కూడా వాస్తవంగా. ఏంటంటే ఆయన కూడా ఒకసారి ప్రాజెక్ట్ కమెంట్స్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు. అంతకుముందులాగా ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకు కొట్టుకపోయినాయి బ్లాక్స్, ఆ తర్వాత కాఫర్ డ్యాము ఎందుకు అవశేషాలు అక్కడ మిగిలినాయి, ఇవి ఆయన పట్టించుకోలేదు. ఆయన ఎంతసేపు ఎంజాయ్ చేశాడు, నీళ్ళు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, రైతులు హ్యాపీగా ఉన్నారు అని చెప్పి వ్యవస్థలు ఉన్నాయి, వ్యవస్థలు పనిచేస్తాయి అనుకున్నాడు ఆయన. కానీ ఇంజనీర్స్లలో కొంత నిర్లక్ష్యం కనబడ్డది. తర్వాత పూర్తిగా ఇవన్నీ చేయకుండానే వాళ్ళ లైబిలిటీ నుంచి వాళ్ళని తొలగించడం అనేది పెద్ద బ్లండర్. అది ఎలాంటి ఇట్లాంటివి కొన్ని పడ్డాయి. తర్వాత కాగు ఆంక్షలు పెట్టినప్పుడు వాళ్ళు ప్రశ్నలు వేసినప్పుడు ప్రాపర్గా ఆన్సర్స్ ఇవ్వలేదా తెలియదు. బట్ కాగ్ రిపోర్ట్లో మిస్అండర్స్టాండింగ్స్ కనబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1,47,000 కోట్లు దాని బడ్జెట్ పెరిగిందని కాగ్ చెప్పింది. నిజానికి ఇంట్రెస్ట్ని అలా కలిపారు. ఇంట్రెస్ట్ని కలపడం అనేది కరెక్ట్ కాదు. ఇంట్రెస్ట్ను పక్కకు పెడితే 1,21,000 కోట్లే దాని ఇప్పటి వరకు కూడా. అందులో 30,000 కోట్లు అడిషనల్ టీఎంసీ. అంటే 1,21,000 కోట్ల 30,000 కోట్లు తీసేస్తే మిగిలేదు ఎంత, 91,000 కోట్లు. అంటే ఎంత పెరిగింది కాళేశ్వరం కాస్ట్? 80 నుంచి 91 కోట్లకు పెరిగింది. 10 సంవత్సరాలలో ఆ మేరకు పెరగదా? రెండవది ఆనాడు ఉన్నట్టు ఇప్పుడు లేదు కదా. ఆనాడు 14 టీఎంసీలే స్టోరేజ్, ఇప్పుడు 140 టీఎంసీలు. పనులు కూడా అయిపోయినాయి, టన్నెల్స్ పెరిగినాయి, పవర్ హౌజులు పెరిగినాయి, పంప్ హౌజులు పెరిగినాయి, లిఫ్ట్లు పెరిగినాయి, లిఫ్ట్ చేసే యంత్రాలు పెరిగినాయి, మోటార్స్. తర్వాత బాహుబలి పంపులు వచ్చినాయి, 3 బ్యారేజ్లు అదనంగా వచ్చినాయి, 3 పంపింగ్ స్టేషన్లు అదనంగా వచ్చినాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు 11,000 కోట్లు 80,000 కోట్ల నుంచి 91,000 కోట్లకు పెరుగుతుంది. ఆశ్చర్యం ఏమున్నది? అంతకుముందు 36,000 కోట్లు ఉన్నప్పుడు కేవలం 16 లక్షల ఎకరాలే అనుకున్నారు. కానీ ఇవన్నీ పెరగడం వల్ల 80,000 కోట్లకు ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయింది. అది 16లో అయింది ప్రాజెక్ట్ రిపోర్టు. 16 నుంచి 24కి 8 సంవత్సరాల్లో కాస్ట్ పెరగదా? నేనేమంటున్నా అంటే ఇదే కాంగ్రెస్ పరిపాలన అయ్యి ఉంటే 2 లక్షల కోట్లు అయ్యేదా బడ్జెట్. చాలా దిక్కుల కేసీఆర్ గారు అదనపు వృధా అయ్యేదాన్ని తగ్గించారు. ముంపు గురి కాకుండా చాలా ప్రాంతాలను గోదావరి లెవెల్ వరకే నీళ్ళు నిల్వ చేసేటట్టు ఇంజనీర్ల రిపోర్ట్లో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక అవగాహన లేకనో లేకుంటే ఎందుకో ఒక తప్పు చెప్పాడు. ఇంజనీర్లు బయటగడ్డను వద్దన్నారు అని ఆయన రిపోర్ట్ కూడా చూపెట్టాడు. అవును, ఫస్ట్ నుంచి కాంగ్రెస్ వాళ్ళు అదే చెప్తున్నారు. అయితే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్కు చూపెట్టిండు, అది ఇట్లా బట్టి చూపెట్టాడు. అక్కడ ఎర్ర అక్షరాలలో ఉన్నదాన్ని మీరు హైలైట్ చేసి చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు చూపెట్టండి. అందులో ఏమన్నారంటే వీళ్ళకి ఇచ్చిన అసైన్మెంటు మేడిగడ్డనా తుమ్మిడేట అని కాదు అని సరి చేసుకోవాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంటు మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకి నేరుగా నీళ్లు తీసుకుపోవడానికి సొరంగ మార్గమా లిఫ్టా ఏదో మీరు సూచించండి అని ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది పక్కకు పెట్టండి, ఇది వైబుల్ కాదన్నారు. ఓకే, వాళ్ళు అన్నది ఏది వైబుల్ కాదని మిడ్ మానేరుకు మేడిగడ్డ నుంచి నీళ్ళని తీసుకుపోవడం సాధ్యం కాదు, వైబుల్ కాదు. ఎందుకంటే భూపాలపల్లి బొగ్గు గనులు ఉన్నాయి, తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ ఉంది, గోదావరికని సింగరేణి గనులు ఉన్నాయి, మీరు ఎటు పక్క నుంచి కూడా తీసుకుపోలేరు అన్నారు. ఓకే, దాని అర్థం ఏంది? మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు తీసుకుపోవడం సాధ్యం కాదన్నారు కానీ మేడిగడ్డ సాధ్యం కాదన్నారా? రెండవది అది 9-11 పేజీల రిపోర్టు, 10.5 పేజీలు. 10.5 పేజీల్లో 3 దిక్కుల 3 స్పష్టమైన పేరాలు ఉన్నాయి. అందులో మేడిగడ్డ నిర్మించండి,
3 దిక్కుల రిపోర్ట్స్. అదే రిపోర్ట్లో మేడిగడ్డ నిర్మించండి అని రిటైర్డ్ ఇంజనీర్ చెప్పారు. మీకు పంపిస్తా కావాలంటే. అందులో 105 మీటర్ల వరకు నిర్మించండి అన్నారు. ఇది 100 మీటర్లే. ఇంకో మాట కూడా చెప్పారు, 105 మీటర్లు నిర్మిస్తే కొంత ముంపు ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకు పరిహారం ఇవ్వాలని చెప్పారు. కేసీఆర్ గారు ఏం చేశారు, మేడిగడ్డ నిర్మించిండు కానీ 105 ఎత్తు పోలే, 100 మీటర్లు ఎత్తుకెపోయండి, ఎందుకంటే మహారాష్ట్రలో ముంపు గురవుతుంది, వాళ్ళ అనుమతి ఇవ్వరు మనకని. మేడిగడ్డను వద్దని వాళ్ళు చెప్పలేదు. మీరు ఎవరినైనా 5 4 ఇప్పుడు ఇండియా అన్నారు, ఒక అతను అమెరికా అన్నాడు. ఆ 4 ఎవరినైనా కూర్చోబెట్టి మీరు ఆ రిపోర్టు వాళ్ళు తెమ్మనండి, చూపెట్టమనండి. అంత అబద్ధాలు ఒక నీటిపారుదల శాఖ మంత్రి ఎట్లా చెప్తాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి ఇంగ్లీష్ వచ్చు, మరి ఆయన ఆ రిపోర్ట్ కూడా చేతిలో ఉంది. ఆ ఒక్క పేర ఇంజనీర్లు చూపెట్టారో ఎవరు చూపెట్టారో తెలియదు. మరి అందులోనే ఇంకో 3 పేరాలు ఉన్నాయి కదా, ఆ పేరాల్లో మేడిగడ్డ కట్టుమనుంది కదా. అదే ఫస్ట్ నుంచి వాళ్ళు అదే చెప్తున్నారు కదా, తుమ్మిడి హెడ్ అక్కడ నిర్మించాలనేది వాళ్ళు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు కదా. ఏమంటున్నారు సుబ్బారావు గారు, ఇంకా 20 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించడం సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమైనా కూడా అది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, దానివల్ల ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు మొట్టమొదటి వ్యక్తి తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణం చేయాల్సిందే అని పట్టుబట్టిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ గారు. మేము మేనిఫెస్టో రాసేటప్పుడు కూడా తుమ్మిడిహట్టే రాశాడు ఆయన. తర్వాత ఆయనకి మేడిగడ్డ ఆలోచన కూడా లేదు. మరి ఎందుకు మార్చారు చెప్తాను నేను మీకు. తుమ్మిడిహట్టి దగ్గర ఒక 2-3 సమస్యలు ఉన్నాయి, అవి పరిష్కారం కావు అనేది కేసీఆర్కి అర్థమైంది. వీళ్ళు కూడా చేయలేరు అది. ఏంటిది అది? నెంబర్ 1 ఏంటంటే తుమ్మిడిహట్టి కట్టుకునేది ఎందుకు మనం అంటే 160 టీఎంసీలను లిఫ్ట్ చేయడానికి. ఆ రోజు ప్రాణహిత చేవెళ్లలో 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారు సూచించారు. దానికోసమే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైంది, నిర్మాణాలు కూడా మొదలైనవి, అవార్డు అయిన వర్క్స్ కూడా. ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లని పదే వాళ్ళు చెప్తుంటారు కదా, కోదండరాం లాంటి వాళ్ళు. ఆ వర్క్స్ అప్పుడు టెండర్ పెట్టినప్పుడు వాళ్ళకే వచ్చింది. సమైక్య రాష్ట్రంలో 2008లో వాళ్ళకు వర్క్ అసైన్మెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. ఈపీసీ కింద వాళ్ళని అపాయింట్ చేసింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. పనులు జరిగినాయి. ఆ 7,000 కోట్ల పనులు సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. కేసీఆర్ గారు వచ్చేసరికి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నాడు. దీన్ని జాతీయ ప్రాజెక్టు కూడా చేయమని చెప్పి డిమాండ్ చేశాడు. జూలై నెలలో 3వ వారంలో హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఇక్కడి నుంచి ఒక బృందాన్ని తీసుకొని పోయి, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే మహారాష్ట్రలో, ఆ ఇరిగేషన్ మినిస్టర్ని కలిశాడు, ముఖ్యమంత్రిని కూడా కలిశాడు. కలిస్తే ఏం చెప్పారు, 4 రోజులు ఎలక్షన్ పెట్టుకొని, అప్పటికి 3 నెలలు 4 నెలలు ఎలక్షన్ ఉన్నది, మేము ఇప్పుడు దీన్ని ముట్టుకుంటామా, మేము గెలిచి మళ్ళీ వస్తే ఆలోచిద్దాం, ఎందుకంటే ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళతో మేము పెట్టుకోమని చెప్పారు. తర్వాత ఇమ్మీడియట్గా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారు, గవర్నర్గా విద్యాసాగర్ రావు గారు అపాయింట్ కాగానే అని తెలంగాణ బిడ్డ గోదావరి నీళ్ళ కోసం పాదయాత్ర చేశాడు, తెలంగాణ కోసం కొట్లాడిండు. ఆయన ఆధ్వర్యంలో డిస్కషన్ జరిగితే ఫడ్నవీస్ను ఒప్పిస్తాడు అని చెప్పి ఈయన పోయాడు. ఆయన బర్త్డే రోజు ఇక్కడ కేక్ కట్ చేయాల్సింది, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బర్త్డే. అన్నీ వదిలిపెట్టి ఒక స్పెషల్ ఫ్లైట్లో పోయాడు, అందరినీ తీసుకొని పోయిండు. పోయిన తర్వాత ఫడ్నవీస్ ఏం చెప్పాడు, రాజ్భవన్లోనే కేక్ కట్ చేశాడు, బర్త్డే కేక్. విద్యాసాగర్ రావు గారు రిక్వెస్ట్ చేశారు ఫడ్నవీస్ను, నువ్వు ఏదైనా చేసి కనకరించవా, తుమ్మిడిహట్టి దగ్గర కొద్దిగా ముంపు ఉంటుంది, నువ్వు ఎట్లైనా పర్మిషన్ ఇవ్వని అడిగాడు. ఆయన ఏం చెప్పాడు అందరి ముందే, ఈ ప్రాజెక్టు కోసమే నేను ఉద్యమం నడిపాను, నేను జైలు పోయినాను, వాళ్ళు నన్ను ఎన్నుకున్నది కూడా నేను వస్తే ఈ ప్రాజెక్ట్ ఆపుతానని. ఈ ముంపు గురయ్యే ప్రాంతం అంతా ఆయనకు దగ్గరి బంధువు అక్కడ ఎమ్మెల్యే, ఆమె లీడ్ చేసింది మూమెంట్. కాబట్టి నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నేను ఎట్లిస్తాను దీనికి, నా పరువేం కావాలి, కాబట్టి అది సాధ్యం కాదు. మరి ఏం చేద్దాం, ఇంజనీర్ల కమిటీ వేసి కొంత ముంపు తగ్గించుకోండి, నీళ్ళు తీసుకుపోవడానికి నేను వ్యతిరేకం కాదని చెప్పాడు. అయితే ఇంజనీర్ల హై లెవెల్ కమిటీ వేశారు. ఒక 2-3 సార్లు జలసౌదాలో ఇక్కడ డిస్కషన్స్ అయినాయి, అక్కడ కూడా డిస్కషన్స్ అయినాయి. ఫైనల్గా ఇంజనీర్లు చెప్పింది ఏంటంటే 148 మీటర్ల ఎత్తు అయితేనే మేము అనుమతిస్తాము, అంతకంటే 1 ఇంచ్ అయినా మేము అనుమతించేది లేదన్నారు. 148 మీటర్ల ఎత్తులో కనుక మనం తుమ్మిడిహట్టి నిర్మించినట్టయితే ముంపు సమస్య కొంచెం తగ్గేది వాస్తవమే, కానీ ఇంకొక లిఫ్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే
152 మీటర్ల ఎత్తులో అంతకుముందు అనుకున్నారు కదా, కాలువలు అప్పటికే తవ్వారు. ఓకే. ఆ కాలువలకు నీళ్లు 152 మీటర్ల ఎత్తు అయితేనే అంతాయి. ఇప్పుడు ఏం చేయాలి, 148 నుంచి 4 మీటర్ల ఎత్తు లిఫ్ట్ పెట్టుకోవాలి. మళ్ళీ ఒకటి నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే అక్కడ అవైలబిలిటీ ఉన్న వాటరు చాలా తక్కువ, 165 టీఎంసీలు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వము అబద్ధాలు చెప్తుంది. కేంద్రం ఎన్నడూ కూడా సిడబ్ల్యూసి ఇక్కడ నీటి లభ్యత లేదు అని చెప్పలేదు అని సాక్షాత్తు ఆ జలశక్తి అడ్వైజర్ వెదిర శ్రీరామ్, తెలంగాణ బిడ్డ, ఆయనే చెప్తున్నాడు. అంటే అర్ధ సత్యాలు చెప్పడం అనేది ఆయన క్యారెక్టర్ను పతనం చేసింది. మాకందరికీ చాలా గౌరవం, ఆయన ఒక తెలంగాణ బిడ్డ, అంత పెద్ద పొజిషన్లో ఉన్నాడు, అమెరికాలో ఉండి కూడా ఇక్కడ వచ్చి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాడు. ఆయన ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో ఆయన పేపర్కి ఇచ్చిన ఆ కాపీ కూడా అందులోనే కనబడుతుంది. 165 టీఎంసీలు అవైలబిలిటీ ఉంది, 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా ఇందులో ఉంది అని. ఓకే. ఇప్పుడైతే వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోలేదు, 63 టీఎంసీలు ఇప్పుడు అవైలబుల్ ఉంది. బట్ రేపటి రోజు ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత, కాబట్టి నీటి లభ్యత విషయంలో ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటి అంటే సిడబ్ల్యూసి నీళ్లు లేవని చెప్పలేదు, కానీ ఆ నీళ్ళల్లో 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా ఉందని చెప్పింది. అంటే అది మనకు రానట్టే కదా, ఇప్పుడు వస్తుంది, తర్వాత చెప్పలేం కదా, దాని మీద ఆధారపడి ప్రాజెక్టులు కట్టుకోలేం కదా. ఒకటి. నంబర్ 2 ఏంటంటే ఏ నదిలోనైనా ఆఖరి బొట్టు దాకా మానవుల అవసరాల కోసం వాడుకున్నట్టయితే 84 లక్షల జీవరాశులు ఇంకా బతకాలి. ఫ్లోరా అండ్ ఫానా అంటాం మనం. ఎన్విరాన్మెంట్ ఫ్లోస్ అనేటివి ఉండాలి అని ఒక వరల్డ్ వాటర్ కౌన్సిల్ కావచ్చు, ఐక్యరాజ్య సమితి కావచ్చు, వాళ్ళు నిబంధనలు పెట్టారు, మనం సంతకాలు పెట్టాం. ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ మినిమం 25% ఉండాలి. ఒక నదిలో 100 టీఎంసీల వాటర్ అవైలబుల్ ఉంటే 25 టీఎంసీని మనం పర్యావరణ జలాల కోసం వదలాలి. ఎందుకంటే ఆ నది జీవనది, ఆ జీవనది పొడుగున జనం ఉంటారు, చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, ఆ నీళ్ళ మీద బతికే జీవులు ఉంటాయి. ఇవన్నీ బతకాలంటే 25% పర్యావరణ జలాలు ఉండాలి. ఈ పర్యావరణ జలాలు ఒక 30 టీఎంసీలు అనుకుందాం, 165 టీఎంసీలలో. ఆ 30 టీఎంసీలు పోతే మనకు దొరికేది 102 టీఎంసీలే, 63 తీసేస్తే ఆ 102లో 30 పోతాయి, ఇంకా మిగిలిన 70 టీఎంసీల చిల్లర ఉంటాయి. ఈ 70 టీఎంసీలు వరద వచ్చినప్పుడు ఎత్తిపోసుకోవడానికి ఆడ స్టోరేజ్ ఉండాలి. అంతకుముందు 152 మీటర్ల ఎత్తున ఉంటే కనుక మనకు 5.8 టీఎంసీల స్టోరేజ్ ఉండేది. ఎప్పుడైతే 148కి తగ్గిందో 1.6 టీఎంసీ అక్కడ స్టోర్ అవుతుంది. అంటే 1.6 టీఎంసీ కంటే ఎక్కువ వచ్చినాయన్నీ కూడా వెంటనే వెళ్ళిపోతూ ఉంటాయి, మీకు లిఫ్ట్ చేసే అంత అవకాశం ఉండదు. అంటే వచ్చిన నీళ్ళను వచ్చినట్టుగా లిఫ్ట్ చేయలేము, రిజర్వాయర్ లేదు కాబట్టి. ఎంత లిఫ్ట్ చేయగలుగుతాం? కేవలం 44 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేయగలుగుతాం. ఈ 44 టీఎంసీలు ఎక్కడ పెట్టుకోవాలి? ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఇచ్చిన 16 లక్షల ఆయకట్టుకే 160 టీఎంసీలు కావాలి. కేసీఆర్ గారు ఏం చేశారు? కొత్త ఆయకట్టును దానికి యాడ్ చేశారు 2 లక్షల ఎకరాలు. అంతటితో ఆగిండి ఆయనే. పాత ఆయకట్టు ఏదైతే ఉన్నదో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి నీళ్ళు వచ్చే అవకాశం లేదు. నిజాం సాగర్ చాలాసార్లు ఎండిపోతూ ఉంది. సింగూరులోంచి కూడా నీళ్ళు రావట్లేదు, మంజిరాల నుంచి. కాబట్టి అప్పర్ మానేర్ కావచ్చు, ఇట్లాంటి ప్రాజెక్టులు అన్నిటికి కూడా ఇదే గోదావరి నీళ్ళతోనే నింపాలని చెప్పి ఆయన ఇంకా అదనంగా దానికి ఆయకట్టును పెంచాడు. ఎంత? 36 లక్షల ఎకరాలు అప్పుడు, ఇప్పుడు 45 లక్షల ఎకరాలకు చేశాడు. అంటే 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 75,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 18,25,000 ఎకరాలు స్థిరీకరణ. సరే, అధికారికంగా రిపోర్ట్లో తక్కువ చూపెట్టారు, కానీ ఆయన మనసులో ఉన్నది అది. పైనుంచి నీళ్ళు రానప్పుడు ఆ నీళ్ళని ఎత్తిపోయాలి అనేది. మరి 44 టీఎంసీలతో 36 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలుగుతామా? ఈ 3 కారణాలు. మూడో కారణం అంటే ఇది తుమ్మిటేటి కట్టినా కూడా స్టోరేజ్ ఉండదు, నీళ్ళు తక్కువ ఉంటాయి, దీనివల్ల మనకి సరిపోదు అని. మూడో కారణం కూడా ఏంటంటే అక్కడ బ్యారేజెస్ అనేటివి, ఇప్పుడు మీరు ఆంధ్రలో ప్రకాశం బ్యారేజ్ చూశారు, రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్ చూశారు, స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్ట్రైట్గా ఉండాలి బ్యారేజ్ అనేది. అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ కూడా స్ట్రైట్గా ఉన్నాయి. తుమ్మిడేటి దగ్గర స్ట్రైట్గా బ్యారేజ్ కట్టడానికి అవకాశం లేదు.
ఓకే. ఎట్లా వస్తుంది అంటే ఇటు పక్క నుంచేమో వార్ధా నది వస్తుంది, ఇటు పక్క నుంచి వేణుగంగ వస్తుంది. ఈ రెండు కలిసినాక ప్రాణ అయితే ఇట్లా ఇట్లా పోతూ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఎట్లా కట్టాలి? బ్యారేజ్ వి షేప్లో కట్టాలి. దాన్ని స్క్యూ పద్ధతి అంటారు ఇంజనీరింగ్ భాషలో, SKEW. స్క్యూ పద్ధతిలో బ్యారేజీలు ఎక్కడా కట్టలేదు. ఒక కొత్త టెక్నాలజీ. ఇది మూడో కారణం. ఆలస్యం అవుతుంది ఆ పద్ధతిలో బ్యారేజ్ నిలబడదా అది మన టెక్నికల్ ఇష్యూ. నాలుగో అభ్యంతరం ఏంటంటే ఈ వార్ధా నది వేణుగంగా నది కలిసే దగ్గర రైట్ సైడ్కు, అంటే ఇప్పుడు మనం అట్నుంచి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్, దిగువ గోదావరిలోకి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్, వేణుగంగా నది ఇందులో కలిసాక కొంత దూరం వరకు చాప్రాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉంది. ఓకే. అది ఎంతవరకు ఉంది అంటే ఈ ప్రాణహిత అక్కడ కలిసిన తర్వాత ప్రాణహిత అవుతుంది. ప్రాణహిత అండ్ వేణుగంగా ఒడ్డు వరకు ఉంది. ఒడ్డు వరకు ఉండడం వల్ల ఈ సీపేజ్ వాటరు, పైనుంచి వచ్చిన ఓవర్ఫ్లో వాటరు, అక్కడ కొన్ని లక్షల జలచరాలు, ఉభయచరాలు అక్కడ పెరుగుతూ ఉన్నాయి. ఫ్లోరా అండ్ ఫానా ఇదంతా కూడా ఆ నీళ్ళ వల్లనే పెరుగుతూ ఉంది. అటువంటి ఒక రేర్ స్పీసెస్ ఉన్నాయి అక్కడ. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర పర్యావరణ అనుమతి దానికి రాదు. రెండవది, ఆ చాప్రాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం యొక్క బౌండరీ నదులే బౌండరీ. అక్కడ బ్యారేజ్ కట్టాలంటే వర్క్ స్టేషన్ పెట్టాలి. తర్వాత కట్ట కోసము ఒక 100 మీటర్ల కట్ట కడతారు ఆడ. ఆ కట్ట కోసము ఈ స్థలాన్ని ఇవ్వాలి. ఇదంతా జరిగే పని కాదు, 3-4 ఏళ్ళు పడుతుంది ఈ అనుమతులు. అసలు అనుమతులు కూడా ఇస్తారో లేదో నమ్మకం. సుప్రీంకోర్టు ఆంక్షల్ని ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ నిత్యం కొట్లాడుకుంటూ కూర్చోవాలని నేను, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో, వాటిని ఆపాలి. అప్పటికే కోదండరాం లాంటి వాళ్ళు తెలంగాణ వచ్చినాక కూడా ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పి ఉద్యమం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తే ఆయన ఏం చేసిందంటే 2016లో వ్యాప్కోస్ వాళ్ళని పిలిచి 15లోనే ఆల్టర్నేట్ ప్రాజెక్ట్ చూడండి బాబు, ఈ మాట ఎవరు చెప్పారు? కేంద్రం చెప్పింది. మీకు వేరే అనువైన స్థలాలను చూసుకోండి అని అఫీషియల్గా. తర్వాత రిజర్వాయర్లు కూడా కట్టుకోవాలి, 14 TMCలతో సరిపోదు, మీరు 160 TMCలు ఎక్కడ దాచుకుంటారు అని చెప్పి అన్నది. అంటే ఇవన్నీ CWC ఇవన్నీ దాచిపెట్టి, ఎవరో దాచిపెడితే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పలేదంటే అర్థం చేసుకుంటా. నీళ్ళ మీద ఆయనకు, ఎందుకంటే ఇప్పుడే కదా కొత్తగా వచ్చాడు మంత్రిగా, అవగాహన పెంచుకోవాలి, ఆ ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. కానీ ఇవన్నీ వేదిర శ్రీరామ్ చెప్పినామంటే ఇక నేను తెలంగాణ ద్రోహి అనక తప్పదు ఆయనను. తెలిసి అవగాహన ఉండి జలశక్తిలో అడ్వైజర్ ఉండి ఇన్ని అబద్ధాలు అసత్యాలు ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు నేను చెప్పింది ఏదన్నా తప్పు అని చెప్పానండి ఆయన. అంటే బాధ అనిపిస్తుంది, ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, దుఃఖం వస్తుంది. తెలిసిన వాళ్ళు డైవర్షన్ చేసి చెప్పి ఎందుకు అనుకుంటున్నారు అంత డైవర్షన్ చేసి ఉంటారు? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఎలక్షన్స్, పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు. అసెంబ్లీ అయింది, కేసీఆర్ తుడిచిపెట్టుకపోయిండు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ని జీరో చేయడానికి అబద్ధాలు అసత్యాలు చెప్పుకుంటూ వచ్చాడు. రేవంత్ రెడ్డి స్వయంగా అన్నాడు, ఇప్పటిదాకా ఎన్నికలు జరిగాయి కాబట్టి రాజకీయాలు చేశాం, ఇప్పటి నుంచి మేము రాజకీయాలు మాట్లాడము అన్నాడు. రాజకీయాలు అంటే గివే దూషణలు పూషణలు. అంటే ఎలక్షన్లు అయిపోయినాయి, ఇక అభివృద్ధి వైపు కాన్సన్ట్రేట్ చేస్తాను అన్నాడు. బట్ చేయాలి, బట్ అది జరుగుతున్నట్టు కనబడతలేదు. అసెంబ్లీ చర్చలు చూస్తే అభివృద్ధి మీద కంటే అవతల వాళ్ళని నిందించడానికి ఎక్కువ టైం పెడుతున్నారేమో అని అనిపిస్తూ ఉంది. అసలు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పోషిస్తుంది అనిపిస్తుంది. అధికార పక్షం సరే, బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా పోషిస్తుంది. ఎందుకంటే మీరు వీళ్ళందరినీ ఒకసారి చూడండి, ఒక్క కేసీఆర్ గారు తప్ప దాదాపు మంత్రులంతా, ఎమ్మెల్యేలంతా కూడా కొత్త నెత్తురు. అది అంటే బీఆర్ఎస్ ద్వారానే ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళకి అంతకుముందు ఆ చిల్లర రాజకీయాలు చేసిన అనుభవం లేదు వాళ్ళకి. వాళ్ళ ఆ తాలూకు వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు, అది ఫిల్టర్ అవుతున్నారు. అయితే నాకు తెలిసి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. కేసీఆర్ గారు వాళ్ళ నాయకుడు కాబట్టి ఆయనే పరుష పదాలు వాడతాడని నేనైతే అనుకోను, పక్కదారి పట్టిస్తాడని కూడా అనుకోను. ఆయన మెచ్యూర్డ్ పొలిటీషియన్. తెలంగాణలో ఇవాళ పొలిటీషియన్స్ వల్ల ఆయన పేరు తర్వాతనే ఇంకెవరి పేరని చెప్పుకోవాలి మనం. కాబట్టి ఒక కొత్త బాధ్యతలలో ఆయన రాబోయే తరాల ప్రతిపక్షాలకు ఒక మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం, ఉంటాడని నమ్ముతున్నాం. కేసీఆర్ పాత్ర డెఫినెట్గా బాగుంటుందని. కానీ యాక్టివ్ రోల్ లేదు కదా అసెంబ్లీలో ఇప్పటి వరకు కూడా అయింది.
అంటే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కదా కొద్దిగా, ఎందుకంటే ఆయన ముందు జీర్ణించుకోవాలి నేను ప్రతిపక్ష నాయకుడిని అని. కేసీఆర్ స్వభావం ఏందో మీకు నాకు తెలుసు, అందరికీ తెలుసు. అహంభావము లేదు అని అంటే నన్ను తిడతారు జనం. కేసీఆర్కు ఉన్న అహంభావం అనేది అందరికీ తెలుసు. ఈ అహంభావము ఒక్క రోజులో తగ్గదు. ఆయన అసెంబ్లీకి రావడం కూర్చోవడమే ఆ మార్పుకు ఇట్స్ ఎ బిగినింగ్. ఆయన డైజెస్ట్ చేసుకోవాలి, తిట్లను భరించాలి. ఒక వారం 10 రోజులు తిడతారు, ఆ తిట్లను భరించాలి. వెంటనే రియాక్ట్ అయ్యి మళ్ళీ తిట్టకూడదు, పడాలి. తన తప్పులు ఉన్నాయి కాబట్టి పడాల్సిందే. స్లోగా మళ్ళీ తన ఇమేజ్ని పెంచుకుంటూ ఒక ప్రతిపక్ష నాయకునిగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు అనేది ప్రజలు కూడా జీర్ణించుకోలేరు. ఎందుకంటే తెలంగాణ భవన్ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని నిలబడేవాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు. అంటే ఇప్పుడు కేసీఆర్ గురించి కూడా అదే చెప్తుంటారు కదా, కేసీఆర్ ఆదిలో ఎలా ఉండేవాళ్ళు అనేది కూడా రకరకాలుగా చెప్తుంటారు. ఎవరైనా అంతే, రాజకీయాలలో మొదలు వచ్చినప్పుడు ఆ పాత్ర తప్పదు. అయితే ఇదే కేసీఆర్ అదే రేవంత్ రెడ్డి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదే కేసీఆర్ అదే రేవంత్ రెడ్డి. ఒకప్పుడు ఒక చిన్న సాధారణ కార్యకర్త, ఒక గ్రామ స్థాయి కార్యకర్త, ఆయన అడిగింది లోకల్ బాడీలో జెడ్పీటీసీ టికెట్, అది కూడా కేసీఆర్ ఇవ్వలేదు. ఇవ్వకపోతేనే పార్టీకి రిజైన్ చేసిపోయాడు. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి ఇదొక. రెండవది ఏంటంటే అసెంబ్లీలో ఆయన ముఖం చూడొద్దు అనుకొని ఆయన అసెంబ్లీకి వస్తేనే మార్షల్స్ని పెట్టి గెంటిచ్చేశాడు. ఆయన నోరు తెరిస్తేనే పాత రికార్డు తిప్పండి మీరు. అవును. మరి అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కొంత సమయం పడుతుంది డైజెస్ట్ కావడానికి. మనిషే కదా కేసీఆర్ కూడా, ఆయన లోపల ఎమోషన్స్, కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఆయన చూపెట్టాలి. ఆ సమయస్ఫూర్తి, ఆ సంయమనం. అక్కడ రేవంత్ రెడ్డిని చూడొద్దు, అక్కడ ముఖ్యమంత్రిని చూడాలి. సో ఇప్పుడు తెలంగాణలో చూస్తే తెలంగాణ ప్రభుత్వంలో యాక్చువల్గా ప్రతిపక్షం అధికార పక్షం రెండూ కూడా సమన్వయంతో వెళ్ళాలి, ఇది అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే. కానీ ప్యూర్గా పాలిటిక్సే చేస్తున్నట్టు కనపడుతుంది, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ. వేరే టైంలో చేసిన పర్లేదు సుబ్బారావు గారు. కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్ పెట్టిన తర్వాత నువ్వు మొండి చేయి చూపెడితే కూడా మీరిద్దరు ఒక మాట మీద ఉండకపోతే ఎట్లా? ఇప్పుడు ఇద్దరు కలిసి బీజేపీని తూర్పార పట్టే సమయం ఇది. కేంద్రం దగ్గర పోయి నువ్వు అడిషనల్గా ఇప్పుడు అంటే ఇంకా ఆమోదం పొందాలి కదా, బడ్జెట్ డిస్కషన్ స్టేజ్లో ఉంది కదా, పెడతావా పెట్టావా? జంతర్ మంతర్ దగ్గర రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒకటే డయాస్ మీద ధర్నా చేస్తే ఎట్లుంటుంది? కాసేపు ఊహించుకోండి. రేవంత్ రెడ్డి ఆఫర్ ఇచ్చారు కదా, ఢిల్లీకి పోదారా, ఇద్దరం కూర్చున్నా నిరాహార దీక్ష చేద్దాం రమ్మని చెప్పారు కేసీఆర్. వెంటనే యాక్సెప్ట్ చేయాలి కేసీఆర్, వెంటనే యాక్సెప్ట్ చేయాలి. చేయలేదుగా, చేయాలి. రెండవది అసెంబ్లీ తీర్మానం కూడా 100% అది కరెక్ట్ డిసిషన్. తర్వాత ఈ బడ్జెట్లో నిధులు వచ్చేదాకా ఈ తెలంగాణ రాజకీయాలు పక్క పెట్టాలి. ఆ పాత విషయాలు ఇవన్నీ తోడొద్దు. ఇప్పుడు కాళేశ్వరం పేరుతో డైవర్ట్ అయిపోయింది అంతే. కాళేశ్వరం అయిపోద్ది, ఆ తర్వాత విద్యుత్ ఒప్పందాలు నరసింహారెడ్డి కమిటీ అంటారు, ఇవన్నీ వస్తాయి. ఏది ఎట్లున్నా కూడా సరైన దారిలో ఇద్దరు లేరు. ఇద్దరు కూడా సరైన దారిలోకి వస్తేనే. ఇక బడ్జెట్ గురించి ఒక 2-3 విషయాలు మాట్లాడదాం సుబ్బారావు గారు. ఈ బడ్జెట్ మీద చర్చ మొదలైంది, మనం చాలా విషయాలు మాట్లాడాము. బడ్జెట్లు తయారయ్యే పద్ధతి కరెక్ట్ లేదు సుబ్బారావు గారు. బడ్జెట్ ఎట్లా తయారు కావాలంటే లాస్ట్ 3 నెలలు కాదు బడ్జెట్ తయారు చేయాల్సింది. మార్చ్ 31 ఫిజికల్ ఇయర్ అయిపోగానే ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్ తయారీకి రూపకల్పన జరగాలి. ఒక 3 నెలల సమయము జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలి. నేరుగా కేంద్రం నుంచి, నేరుగా రాష్ట్రం నుంచి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ పోవాలి. ఏమనంటే ప్రతి ఊర్లో గ్రామ సభ జరగాలి. ఆ గ్రామ సభకు ఒక అధికారి పైనుంచి పోవాలి. ఆ గ్రామంలో ఎవరికి ఏం కావాలి, ఆడ నీటి పరిస్థితి ఎట్లుంది, ఆడ వ్యవసాయమే ప్రధాన వృత్తి, చెరువులు ఎట్లున్నాయి, ఇమ్మీడియట్ నీడ్ ఏముంది, నెక్స్ట్ ఇయర్ చేసుకోవాల్సిన నీడ్ ఏముంది, ఏ కుటుంబాలకి ఏం కావాలి, ఇట్లాంటి విషయాల మీద ఒక బడ్జెట్ రూపకల్పన గ్రామ సభలో జరగాలి. ఈ గ్రామ సభలలో జరిగినవన్నీ కూడా మండలాలకు రావాలి. మండలాలల్లో దానికి ఒక సంక్షిప్త రూపం ఇవ్వాలి. అన్ని గ్రామాలకు సంబంధించిన అగ్రికల్చర్ బడ్జెట్ ఎన్ని కోట్లు కావాలి ఆ మండలానికి, అక్కడ నుంచి జిల్లాకు రావాలి. జిల్లా కలెక్టర్ గారు దీన్నంతా ఒక అబ్స్ట్రాక్ట్ లాగా తయారు చేయాలి.
మా జిల్లాలో ఒక 2000 గ్రామాలు ఉన్నాయి, లేదా 1000 గ్రామాలు ఉన్నాయి. ఈ 1000 గ్రామాలకు సంబంధించిన అవసరాలు ఈ రకంగా ఉన్నాయి. ప్రయారిటీ వైజ్ గొర్రెలకు ఇంత కావాలి, బర్రెలకు ఇంత కావాలి, డైరీకి, హార్టికల్చర్కి ఇంత కావాలి అని ఆయన అబ్స్ట్రాక్ట్ ఇవ్వాలి. ఈ అబ్స్ట్రాక్ట్ అన్ని జిల్లాల నుంచి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి రావాలి. అదొక నామమాత్రం చేశారు దాన్ని, ఎస్ఎఫ్సిని. స్మితా సబర్వాల్ని దానికి సెక్రటరీగా పెడితే నేను సంతోషపడ్డా. ఆమె ఉంటేనన్నా కనీసం, ఎందుకంటే వర్క్ మైండెడ్ ప్లస్ ఆమె మంచి ఐఏఎస్, అందుకే ఆమె వస్తేనన్నా బాగుంటుందేమో అని అనుకున్నాం. కానీ అది ఆ సిరిసిల్ల రాజాను ఏమో దానికి చైర్మన్ పెట్టారు, ఆమె డమ్మీ అయిపోయింది. ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క రికమెండేషన్స్ కూడా గవర్నమెంట్ పట్టించుకోదు. అసలు ఎప్పుడు పట్టించుకున్నట్టు దాఖలలో అలా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఈ సంవత్సరం దీనికింత ఇది సెంటర్కి పోవాలి, మేము ఇంత ఇస్తాము, మిగతాది మీరు పెట్టుకోండి అని వాళ్ళు చెప్పాలి. ఇవన్నీ అయినాక బడ్జెట్ అక్కడ అనౌన్స్ చేయాలి, ఇక్కడ అనౌన్స్ చేయాలి. అప్పుడు అది ప్రజల అవసరాల కోసం వచ్చిన బడ్జెట్. కానీ ఇప్పుడు బడ్జెట్లు ఎట్లున్నాయి తెలుసా? నితీష్ మా కోపం వస్తే మన గవర్నమెంట్ పడిపోతుంది, చంద్రబాబు నాయుడు గారి కోపం వస్తే మన గవర్నమెంట్ పడిపోతుంది. మంచి వర్డ్ వాడిండు రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నారు, కుర్చీ బచావ్. ఎందుకంటే బచావ్ నినాదం అంతా మోడీ గారిది. ఈ బడ్జెట్ అంతా కుర్చీ బచావ్ అని ఎలక్షన్లు ఎక్కడ వస్తే అక్కడ ఆ రాష్ట్రానికి ఇచ్చారు. అంటే ఇది పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బడ్జెట్. రెండవది ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ జరగలేదు ఎక్కడ కూడా. మూడవది ఏంటంటే కాంట్రాక్టర్లు, ఒక నెక్సెస్ ఉంటుంది, కాంట్రాక్టర్లు, అధికారులు, మంత్రులు. ఏ పని చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, డబ్బులు రాని పనులు చేయరు వాళ్ళు. కుంటల చెరువులో పెట్టారు, కుంటల చెరువులో పెడితే కమిషన్ ఎక్కువ వస్తే దానికి పెడతారు. ఆడ కమిషన్ ఎవరికి పోద్ది అంటే సాధారణ కార్యకర్తలకు, అక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లో పోతుంది, చీఫ్ ఇంజనీర్ కూడా రాదు అక్కడ నుంచి. ఉండే బడ్జెటే 60 లక్షలు 50 లక్షలు, అలా పనులకే 40-50 లక్షలు పోతుంది. ఆ మిగిలిన 10 లక్షల ఇక్కడ దాకా రాదు కదా, పైదాకా. కాబట్టి మొదటి నుంచి ఆ కుంటల చెరువులను ఇగ్నోర్ చేస్తున్నారు. దేశం సస్యశ్యామలం కావాలంటే ఫస్ట్ భారీ ప్రాజెక్టుల మీద కాదు పెట్టాల్సింది, చిన్న మధ్యతరగతి పెడితేనే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. గ్రామ స్వరాజ్యం అని గాంధీ ఏదైతే చెప్పారో, మా ఊరు మా ప్రణాళిక అని పెట్టుకున్నారు కదా, అక్కడ నుంచి స్టార్ట్ కావాలి. బట్ వీళ్ళ దృష్టి అంతా కూడా ఒక 5,000 కోట్ల ప్రాజెక్టు ఏది వస్తుంది, దానికి మనకి ఎంత వస్తుంది? ఇప్పుడు మూసీ సుందరీకరణ ఉంది, ఇప్పుడు అసలు అవసరమే లేదు అది. ఎందుకంటే ఈ నెల నుంచి మురికి కూపంలోనే మనం బతుకుతున్నాం. కనీసం కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఎస్టీపీలు పెట్టించాడు, అవి ఫంక్షన్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ డబ్బులు పోయినాయి, 3,600 కోట్లు పోయినాయి. మూసీలో కనీసం మురికి నీరు పారకుండా చేస్తే చాలు. సుందర ఉద్యానవనాలు, అందాలు ఇప్పుడు అవసరమా? ఆకలికి బాధపడుతున్నారు జనం, ఇల్లు లేవు. ఆ డబ్బులేవో ఈ స్లమ్లన్నింటినీ కూడా మల్టీ స్టోర్డ్ అపార్ట్మెంట్స్ కట్టవచ్చు కదా, ఓల్డ్ సిటీని అంతా రివైవ్ చేయొచ్చు కదా. అంటే ఈయన లేదంటే డబ్బు బాగా వస్తుంది. ఒకటేమో రెగ్యులర్గా వచ్చే డబ్బు ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన బంధువులకో, లేకపోతే ఆ మూసీ చైర్మన్కి సంబంధించిన బంధువులకో, అక్కడ ఒక మాలు, ఇట్లాంటి షాపింగ్ సెంటర్స్ ఇవన్నీ ఇచ్చారనుకోండి, రిక్రియేషన్ సెంటర్స్, వాళ్ళని ప్రతి నెల ఇస్తారు మామూలు. ఇంకా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా అదే చేసింది కదా, బడ్జెట్ అంతా ఏ గవర్నమెంట్ అదే. ఇప్పుడు నేను అనేది స్వాతంత్ర అనంతర ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వం అన్నా కానీ కొంచెం ఎక్కువ తక్కువ అంతే. అయితే వీటి మీద ఫోకస్ కాదు కదా, ప్రజల అవసరాల మీద ఫోకస్. కాబట్టి 2 బడ్జెట్ల రూపకల్పన కూడా ఈ లోపం కనబడ్డది అనేది నేను చెప్పదలుచుకున్నాను. బడ్జెట్లో ప్రత్యేకించి తలసరి ఆదాయం 3,40,000 చూపించారు తెలంగాణకి. ఇప్పుడు దాన్ని మనం బెంచ్ మార్క్ తీసుకొని అద్భుతం అనుకోవచ్చా? ఎక్సలెంట్. ఎందుకంటే దేన్ని బట్టి చెప్తారు? అది జిఎస్డిపిని బట్టి చెప్తారు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఇక్కడ జరిగే వరి ఉత్పత్తుల దగ్గర నుంచి, అన్ని పంటల ఉత్పత్తుల దగ్గర నుంచి, పారిశ్రామిక ఉత్పత్తుల దగ్గర నుంచి. అయితే అద్భుతంగా జరిగింది 10 ఏళ్ల పాలన. ఇది విధ్వంసం కాదు, ఇది అభివృద్ధి. ఎట్లా జరిగిందంటే ఐటీ సెక్టార్, సరే దాని క్రెడిట్ చంద్రబాబు తీసుకోవచ్చు, రాజశేఖర్ రెడ్డి తీసుకోవచ్చు, కానీ అదైనా తెలంగాణ ప్రభుత్వమే, ఇదైనా ప్రభుత్వమే. ప్రభుత్వం అనేది నిరంతరంగా కొనసాగిస్తుంది ప్రక్రియను. లాస్ట్ 10 ఇయర్స్లో 3 లక్షల ఐటీ ఉద్యోగాల నుంచి 9.5 లక్షల ఐటీ ఉద్యోగాలకు పెరిగింది. 6.5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలు వచ్చినాయంటే డెవలప్మెంట్ పెరుగుతుంది, అలా సర్వీస్ సెక్టార్లో అభివృద్ధి అనేది కనబడుతుంది. తర్వాత ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి కదా. ఎక్స్పోర్ట్స్ ఆధారకు ఎంత ఉండే, ఒక 60 లక్షల కోట్ల ఎగుమతి ఉండేది. అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉందండి ఐటీ సెక్టార్లో ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. దానికి అనేక కారణాలు ఉంటాయి. బట్ క్రెడిట్ తీసుకున్నా పర్వాలేదు, బట్ అభివృద్ధి జరిగిందా జరగలేదా, దానివల్ల మన స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పెరిగిందా లేదా,
రెండవది. మూడో సెక్టర్లు మేజర్గా వచ్చేది సర్వీస్ సెక్టర్, సెకండ్ వచ్చేది ఇండస్ట్రియల్, థర్డ్ వచ్చేది అగ్రికల్చర్. అయితే మూడిట్లో గ్రోత్ పెరిగింది. ఇండస్ట్రీస్ కూడా ఎంఎస్ఎంఈలో మీడియం కానీ, స్మాల్ కానీ, మైక్రో కానీ, ఎంఎస్ఎంఈ ఇవి కాకుండా పెద్ద ఇండస్ట్రీస్, భారీ ఇండస్ట్రీస్ మొత్తం కలిపి 25,000 ఇండస్ట్రీస్ వచ్చాయి. అలా మేజర్ ఇండస్ట్రీస్, మీడియం ఇండస్ట్రీస్ ఒక 3-4 వేలు ఉంటాయి. 22,000 మైక్రో, మీడియం అండ్ స్మాల్, మైక్రో అండ్ స్మాల్ అవే 25,000. మైక్రో అంటే ఒక వ్యక్తి ఒక 4-5 పెట్టుకొని పనిచేసేటి, లేదా 2 వ్యక్తులు కలిసి పనిచేసేటి, అలా 10 మంది కూడా ఉండొచ్చు. వీటి నుంచి వచ్చే గ్రోత్ కూడా మనం గుర్తించేంత ఎక్కువగా ఉంది కాబట్టి జిఎస్డిపి 59,000 కోట్ల నుంచి దాదాపుగా, అంటే రెవెన్యూస్ నేను చెప్పేది, జిఎస్డిపి చాలా పెరిగింది, 13 లక్షల కోట్లకు పోయింది 5 లక్షల కోట్ల నుంచి. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆర్థిక విధ్వంసం అనేది కేసీఆర్ పాలనలో జరగలేదు. కానీ జరిగింది 7 లక్షల కోట్ల అప్పు అని చెబుతున్నారు కదా. ఇప్పుడు ఈ అప్పులు ఎలా తీర్చాలి అని వడ్డీలే కట్టాల్సి వస్తుంది నేను అంటున్నాడు కదా ఆయన. అంటే నేను వాళ్ళని తప్పు పట్టే, ఎందుకంటే ఎకనామిక్స్ ఎవరు చదవలేదు. రేవంత్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎవరు ఎకనామిక్స్ చదవలేదు. అభివృద్ధి కావాలంటే అప్పులు చేయాలి, అదే అన్ని దేశాలు అదే పని చేస్తున్నాయి ప్రిన్సిపల్. అయితే నువ్వు చేసిన అభివృద్ధి, నువ్వు చేసిన అప్పు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రొడక్టివ్ సెక్టరా, అన్ప్రొడక్టివ్ సెక్టరా. ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టిండు కాబట్టే కదా ఇంత ఆదాయం వచ్చింది. 59,000 కోట్ల రెవెన్యూ రాబడులను 2 లక్షల కోట్లకు తీసుకుపోగలిగాడు కేసీఆర్. అంటే ఆల్మోస్ట్ 3 లక్షల కోట్లు బడ్జెట్ 2,75,000 కోట్లు దాటింది. అయితే ఇందులో నికరంగా రెవెన్యూ సేవ అని చూడాలి మనం. అవి 2 లక్షల కోట్ల దాకా ఉన్నాయి. మిగతా ఆయన ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అంచనాలు ఉంటాయి, ఇంత వస్తుంది అంత వస్తుంది అని, కేంద్రం నుంచి ఇంత గ్రాంట్ వస్తుంది అని అనుకుంటారు, తర్వాత ఇన్ని భూములు అమ్మొచ్చు అని అనుకుంటారు. ఇవన్నీ పక్కకు పెడితే 2 లక్షల కోట్లు అయితే వస్తున్నాయి కదా. మరి అది కేసీఆర్ విధ్వంసం చేస్తే ఇంకో 1,40,000 కోట్ల ఆదాయం ఎట్లా పెరుగుతుంది, తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది, జీడిపి ఎట్లా 4 లక్షల కోట్ల నుంచి 13 లక్షల కోట్లకి ఎట్లా పోయింది. ఈ తలసరి ఆదాయంలో కూడా సైంటిఫిక్గా ఉండదండి. ఇప్పుడు 3,40,000 అని చెప్తున్నారు తలసరి ఆదాయం. ఈ 3,40,000 అంటే అంబానీ ఇది కూడా మనకే వేసి ఎట్లా డివైడ్ చేస్తారంటే టోటల్ ప్రొడక్షన్స్ ఎంత అంటే సెక్టార్స్ వైజ్ చూస్తారు. సర్వీస్ సెక్టార్లో ప్రొడక్షన్ ఎంత జరిగింది, ఎక్స్పోర్ట్స్ ఎంత అయినాయి, అట్లాగే ఇండస్ట్రియల్ ఎంత అయినాయి, అగ్రికల్చర్లు ఎంత అయినాయి, ఈ మొత్తం కలిపి డివైడెడ్ బై మన జనసంఖ్య. అలా అందరిది ఉంటుంది. ఇప్పుడు తలసరి ఆదాయంలో రామోజీరావుది ఉంటుంది, రామేశ్వరరావు గారిది ఉంటుంది, మనది ఉంటుంది. అన్సైంటిఫిక్ కదా. అన్సైంటిఫిక్ అంటే అందరిది ఇన్కమ్ అంత ఉంటుంది అనుకుంటే అన్సైంటిఫిక్. బట్ అది పారామీటర్ ఎందుకు వస్తుంది చేస్తారు అంటే ఈ దేశానికి ఇంత అప్పు ఉంది, తలసరి అప్పు ఇంత, ఈ దేశానికి ఇంత ఆదాయం ఉంది, తలసరి ఆదాయం ఇంత, అది దానికోసం చేస్తారు. కానీ అమృత్ సేన్ లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే హ్యూమన్ ఇండెక్స్ ఈజ్ ది రియల్ సిచ్యువేషన్ తెలియజేస్తుంది అంటారు. ప్రపంచం అంతా దాన్నే నమ్ముతున్నది. హ్యూమన్ ఇండెక్సే అభివృద్ధికి ఒక సూచికగా ఐక్యరాజ్య సమితి కానీ ప్రపంచం అంతా నమ్ముతున్నది. ఇదేంటంటే ఇది ఆర్థికంగా ఇంత జరిగిందని చెప్పడానికే తప్ప మానవ అభివృద్ధి సూచిక కాదు అది. ఇది రియల్ డెవలప్మెంట్ కాదు అని అంటారు. మరి రియల్ డెవలప్మెంట్ కాదు అది. డెవలప్మెంట్ అంటే రోడ్లు, బంగ్లాలు, ఆదాయాలు కాదు. డెవలప్మెంట్ అంటే ప్రజల కొనుగోలు శక్తి ఎంత పెరిగింది, ప్రజల జీవన విధానాల్లో గత 5 సంవత్సరాలకి ఇప్పటికి వచ్చిన మార్పు ఏంది, ఒక ప్రణాళిక నువ్వు 5 సంవత్సరాల కాలం తీసుకుంటున్నావు అంటే అంతకుముందు ఎట్లుండే, తర్వాత ఎట్లుంది, అందులో విద్య ఉంటుంది, వైద్యం ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, తర్వాత వాళ్ళ చైతన్య స్థాయి ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. బిహేవియరల్ ఇండెక్స్, ఇప్పుడు హ్యాపీ ఇండెక్స్లో కానీ తర్వాత హ్యూమన్ ఇండెక్స్లో కానీ తెలుగు రాష్ట్రాలు దాదాపు చాలా లాస్ట్ 27-26 లాస్ట్లో ఉన్నాయి. అంటే ఆ వైపుగా పాలకులు ఆలోచనలు లేవు కదా. ఇప్పుడు అట్లా ఆలోచించారు ఎవరైనా? అసలు వాళ్ళకి దాని మీద ఆలోచించే అవకాశం లేదు, అవసరం లేదు, అసలు ఆలోచన కూడా రాదు. అలా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ప్రకాష్ గారు, మనం హ్యాపీ ఇండెక్స్ కానీ హ్యూమన్ ఇండెక్స్ కానీ చూస్తే ఇండియా కన్నా పాకిస్తాన్ మెరుగైన ర్యాంకులో ఉంది. నాకు అసలు అది చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. ఆర్థికంగా చూస్తేనో చాలా దిగజారు ఉంది. అంటే కరెక్ట్ ఇండెక్స్ అదే. హ్యాపీ ఇండెక్స్ అనేది చాలా అల్టిమేట్ హ్యూమన్ లైఫ్కి ఏంది, అల్టిమేట్ లక్ష్యం ఏంది? హ్యాపీనెస్. అంతే, హ్యాపీగా ఉండాలి.
హ్యాపీగా ఉండాలంటే లైఫ్ స్టైల్ అనేది హ్యాపీగా ఉండే విధంగా ఉండాలి. బట్ లైఫ్ స్టైల్ మీద అవగాహన ఎక్కడ ఉంది సుబ్బారావు ఎవరికి? ఇప్పుడు సాధారణ ప్రజలకు దాని గురించి ఏం పట్టదు. వాళ్ళు ఇప్పుడు పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని జోసెఫ్ మర్ఫీ రాశారు. ఆయన ఏం రాస్తారంటే, మీరు ఎప్పుడు అప్పుల గురించి ఆలోచిస్తే మీకు అప్పులే వస్తాయి, మీరు ఎప్పుడు సంపద గురించి ఆలోచిస్తే మీకు సంపదే వస్తుంది. మీరు ప్రాబ్లమ్స్ను ఛాలెంజెస్ గురించి ఆలోచిస్తే మీ ఛాలెంజెస్ పెరుగుతూ ఉంటాయి. మీరు సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తే ఛాలెంజెస్ తగ్గుతూ ఉంటాయి. ఇది జీవన విధానంలో మీరు పెట్టుకోండి అని చెప్పాడు ఆయన. మన భగవద్గీత అదే చెప్తుంది, ఖురాన్ అదే చెప్తుంది, బైబిల్ అదే చెప్తుంది. ఇప్పుడు ఏమైందంటే సెల్ఫీల కోసం గుళ్ళకపోతున్నారు, మొక్కుతున్నారు తప్ప నిజంగా భక్తి లేదు. ఆ భక్తి వల్ల ఏమొస్తుందో తెలియదు, మన ఆలోచన విధానం ఎట్లుండాలనో అంతకంటే తెలియదు. కష్టాలు ఉన్నవాడు ఊకే కష్టాల గురించే చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. మన కష్టాలు ఎన్నటికి తీరవు. ఇది స్పిరిచువల్ సైన్స్. మనం ఏంటంటే మైండ్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ చేస్తుంది. నువ్వు ఎప్పుడు చావు గురించి ఆలోచిస్తే 1 year కంటే ఎక్కువ బతకవు. నేను 100 ఏళ్ళు బతకాలి అనుకుంటే క్యాన్సర్ పేషెంట్ కూడా 100 ఏళ్ళు బతుకుతాడు. అంటే ఈ సైన్స్ ఒప్పుకున్నది. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంది. అది డయాగ్నోస్టిక్ సెంటర్లో దొరకదు, డాక్టర్ల స్టెత్కి అందదు, బట్ అది వైబ్రేషన్స్ పంపిస్తుంది. మెడిటేషన్ అనేది నువ్వు చేసుకున్నట్టయితే కొంత నువ్వు దాన్ని గ్రాస్ప్ చేయగలుగుతావు, గ్రహించగలుగుతావు. నీ బ్రెయిన్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి నీ బ్రెయిన్ను దాని కంట్రోల్లోకి పోనిచ్చినట్టయితే అది నీ కంట్రోల్లో ఉండాలి. మనం బ్రెయిన్కు బానిస కాకూడదు, బ్రెయిన్ మనకు బానిస కావాలి. ఇది ఎవరన్నా ఆలోచిస్తారా? భగవద్గీతను గొంతెత్తి మైకు పెట్టి చదువుతారు కానీ భగవద్గీతలో ఏముంది ఎవరికి తెలుసు? ఇప్పుడు ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న అంశాలు కాదుగా మీరు చెప్పినాయి. ఏముండయి, జీవన విధానం తెలియాలి కదా. అదే తెలియాలి. మీకు ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను నేను. ఎవరు ఏమనుకున్న ఐ డోంట్ కేర్. 90% పీపుల్కి పనులు తోమడం తెలియదు. ఇట్లా తోముతారు. మీరు అడగండి, మీరు పనులు ఎట్లా తోముతారంటే ఇట్లా తోముతామని చెప్తారు. ఎవరు నేర్పించాడు? మంచినీళ్ళు తాగడం తెలియదు, పైకెళ్ళి తాగాలే ఎంగిలి అవుతుందని చెప్తారు. నీళ్ళు తాగే పద్ధతి పైకెళ్ళి తాగడం కాదు, ఒక్కొక్క ఇట్లా ఛాయ్ తాగినట్టు తాగాలి. ఎందుకంటే లాలాజలంలో మన డైజెషన్ పవర్ పెంచేది ఉంటుంది. ఈ మంచినీళ్ళు ఇట్లా ఇట్లా బట్టి మింగాలి, టీ తాగినట్టు తాగాలి. ఎవరు చెప్తారు? ఏ తల్లి చెప్తుంది, ఏ తండ్రి చెప్తాడు? వాళ్ళకి తెలుసా? తర్వాత అన్నం తినడానికంటే గంట ముందు నీళ్లు తాగడం ఆపాలి, గంట తర్వాత నీళ్లు తాగాలి. అట్లయితేనే ఏంటంటే జఠరాగ్ని ఏదైతే మన కడుపులో ఆ జీర్ణరసాలు తయారు కావడానికి, జీర్ణం చేయించడానికి అది అవసరం. అయిందానికి కాందానికి అలోపతి డ్రగ్స్ వేసుకుంటారు, సింథటిక్ డ్రగ్స్. లివర్ దొబ్బుతున్నది అందరిది. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ ఫ్యాటీ లివర్, లాస్ట్ లివర్ సిరోసిస్. ఆ లివర్తోనే కదా అన్ని ఆర్గన్స్కు రక్తాన్ని శుద్ధి చేసేది అదే. నువ్వు తిన్న అడ్డమైన గడ్డిని జీర్ణం చేయించేది అదే. కిడ్నీల ద్వారా బయటికి పంపేది అదే. తినడం తెలియదు, ఏం తినాలో తెలియదు, ఎంత తినాలనో తెలియదు, ఎప్పుడు తినాలనో తెలియదు, ఎట్లా తినాలనో తెలియదు. బాదరగా బుక్క మీద బుక్క పెట్టేసి ఆ పేగులో పనులు ఉంటాయి, మాంసం ముక్కలు కూడా మింగుతూ ఉంటారు. బఫే ఉంటే వాళ్ళు అడ్డగోలుగా తింటారు పోయి. ఆఖరికి పడుకోవడం కూడా తెలియదు, ఎటు పడుకోవాలి, ఎట్లా పడుకోవాలి. హ్యాపీనెస్ ఎక్కడ వస్తుంది? హ్యాపీనెస్ ఉండదంటారు. సిలబస్లో పెట్టాలి. అవును, పిల్లలకు దీని మీద సపరేట్ క్లాస్ ఉండాలి. అసలు పెట్టచ్చు కదా సార్. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఫైనాన్షియల్గా పెద్ద బర్డన్ ఇష్యూస్ కాదుగా. గవర్నమెంట్ అయినా చేయొచ్చు కదా అలాంటివి. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏం చెప్తారు? ఆరోగ్యం మహాభాగ్యం, కండగలవాడే ఏదో ఉంటాయి కదా సూక్తులు. ఈవెన్ మానసిక వికాసం కోసం కూడా ఒక ప్రైవేట్ కాలేజీలన్నా అప్రో క్లాస్ ఇప్రో క్లాస్ పెట్టిస్తారు. వీరేంద్రనో లేకుంటే గంప నాగేశ్వరరావునో తీసుకుపోయి పెట్టిస్తుంటారు. ఇది సిలబస్లో భాగం కావాలి మానసిక వికాసం. అసలు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత, కనీసం తెలంగాణ వచ్చిన తర్వాత ఒక సాంస్కృతిక విప్లవం జరగాల్సి ఉండే. ప్రజల ఆలోచనలలో ఆ ఉద్యమ స్ఫూర్తి ఉంది కాబట్టి, ఉద్యమ స్ఫూర్తి పోకముందే ఆ ఆలోచనలను సరైన దారిలోకి తీసుకొచ్చి ప్రజలను భాగస్వామ్యం చేయాల్సింది అది సాంస్కృతిక విప్లవం రావాలి. అది జరగల. ఇంకోటి చెప్తున్నా, ప్రజల్లో చాలామందికి సహజ మరణం వస్తుంది. అసహజంగా చనిపోయేటోళ్ళు 2 కేటగిరీలు. ఒకటి పొలిటీషియన్స్, రెండవది డాక్టర్లు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక కామన్ మ్యాన్ది భారతదేశంలో 67 నుంచి 68 ఏళ్ళు ఉంది. కానీ భారతదేశంలో డాక్టర్ల యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 59 years. మీరు గూగుల్లో కొట్టండి. అంటే 10 మందిని ఆరోగ్యంగా ఉండాల్సిన డాక్టర్లే తొందరగా చనిపోతున్నారు. లైఫ్ స్పాన్ ఏళ్ళు తక్కువ, వాళ్ళదే తక్కువ ఉంది, 59 years. పొలిటికల్ వాళ్ళు కూడా తక్కువ. పొలిటికల్ వాళ్ళది అది ఆ సర్వే జరగలేదు. బట్ నేను చెప్పగలుగుతా, పొలిటికల్ వాళ్ళు ఎవరు కూడా సహజ మరణం చెందరు. ఆ రోజులు పోయినాయి.
బావిలాల గోపాలకృష్ణ గారు ఉన్న జయప్రకాష్ నారాయణ గారు, పాత జయప్రకాష్ నారాయణ గారు, ఆ రోజులు పోయినాయి. కర్మ సిద్ధాంతం వెంటాడుతుంది అంటారా? అంటే ఏంటంటే సహజ మరణం రావాలన్నా, లైఫ్ ఇండెక్స్ బాగుండాలన్నా, హ్యాపీనెస్ రావాలన్నా ఒక 5 అంశాలలో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ బ్యాలెన్స్. నువ్వు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు తినే తిండి కానీ, ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. సాయంత్రము డిన్నర్లు అన్నీ 8 తర్వాతనే ఉంటాయి. రాత్రి 3 గంటల దాకా తాగుతారు, తింటారు. లివర్కి రెస్ట్ ఎప్పుడు ఇస్తారు? అన్నిటికంటే ముఖ్యమైన ఆర్గన్ లివర్. ఆ లివర్కి 6 అవర్స్ రెస్ట్ ఉండాలి. అంటే 6 గంటల లోపల కనుక మనము తిండి మానేసి, ఛాయలు తాగడం ఆపేసి, జ్యూస్లు ఆపేసి, ఎంటీ స్టమక్తో, అంటే ఆ తిన్నది అరిగేదాకా 12 అవుతుంది. అది అన్నం తింటే. నువ్వు ఏదైనా మిల్లెట్స్ తిన్నా, నాన్ వెజిటేరియన్ తిన్నా దాని కాలము 12 ఎక్కువ ఉంటుంది. 12 గంటల నుంచి ఇంకా పెరుగుతుంది. అంటే మళ్ళీ మార్నింగ్ అది అరగక ముందే నువ్వు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తావు, రెడీ. కాబట్టి 5 o'clock 6 o'clock ఎందుకు దీపం పెట్టినాక తినొద్దు అంటారంటే లివర్కి రెస్ట్ ఇవ్వడానికి. సాయంత్రం పూట తక్కువ తినాలంటారు, పొద్దున మాత్రం నువ్వు ఎంత అన్న తినమని చెప్తారు. మన హార్మోన్స్ కూడా దాని తగ్గట్టే స్పందిస్తాయి. మార్నింగ్ నీకు ఇష్టం ఉన్నా లేకున్నా కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అయ్యి శక్తినిస్తాయి మనకు. 12 గంటలకు మీకు ఆకలి అవుతుంది, కానీ 6 గంటలకు ఆకలి కాదు, ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే పూర్వకాలంలో మన జీన్స్ ఎట్లా ఉండేదో, పొద్దున్న లేవగానే వేటకు బయలుదేరేటోళ్ళు. వేటకు బయలుదేరాలంటే మనకి ఎనర్జీ కావాలి. ఓ జంతువుతో పోరాడాలంటే మనకి ఎనర్జీ కావాలి. ఆ కార్టిజాల్ అనే హార్మోన్, ఇంకా కొన్ని రకాల హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ కావడం వల్ల మార్నింగ్ నీకు గ్లూకోజ్ లెవెల్ అనేది బాడీలో పుష్కలంగా ఉంటుంది. సాయంత్రం వచ్చేసరికి సన్సెట్తో ముడిపడి ఉన్న హార్మోన్స్ కొన్ని మన బాడీలో ఉంటాయి. అవి రిలీజ్ కావడం వల్ల ఈ జీర్ణ ప్రక్రియ అనేది స్లో అవుతుంది. మీకు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది సాయంత్రానికి. అది కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఇన్సులిన్ ప్రొడక్షన్ మీద కూడా ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే సాయంత్రం అయినప్పుడు అది తగ్గుతుంది. అంటే లైఫ్ ఇండెక్స్లో హ్యాపీనెస్ ఉండాలంటే 5 బ్యాలెన్స్లలో ఫిజికల్ బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. బతకాలంటే ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత ఫ్యామిలీ బ్యాలెన్స్. ఈ ఫ్యామిలీ బ్యాలెన్స్ ఏంటంటే నువ్వు ఏ రోజు ఎక్కడైనా తిరుగు, వారంలో ఒక్క పూట కుటుంబ సభ్యులు అందరితో కలిసి భోజనం చేసి సినిమాకో లేకుంటే షికారుకో గుడికో పోవచ్చు కదా. ఆ ఓపిక ఉండదు ఎవరికి. దాంతో ఇంట్లో ఇరిటేషన్ స్టార్ట్ అయితే ఒకరి మీద ఒకరికి, రోజు పొద్దున్నే గొడవ, రోజు సాయంత్రం గొడవ, ఫ్యామిలీ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. తర్వాత ఫైనాన్షియల్ బ్యాలెన్స్. ఎట్లా ఆలోచిస్తారంటే నాకు వచ్చే నెలలో ఒక 4 లక్షలు వస్తున్నాయని ఇప్పుడే అడ్వాన్స్ ఇస్తారు. నువ్వు ఎంత ఉన్నదో అంత ఖర్చు పెట్టుకో. ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు చేయి, డబ్బు రాకముందే ఎందుకు అప్పులు చేస్తావు, ఎందుకు ప్రణాళికలు వేస్తావు? ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్ అంటాం. ఓ బట్టల దుకాణంలో పోగానే శారీ బాగా కనపడంగానే కొనేస్తారు. వాళ్ళు కూడా వీళ్ళ వీక్నెసెస్ చూసి సూపర్ మార్కెట్లకు ఇదివరకు మనం షాపు పోయి ఏది అడిగితే అది ఇచ్చేవాడు. ఇప్పుడు అట్లా కాదు, బాక్స్ ఉంటుంది, అది పట్టుకొని పోతాం మన ట్రాలీ. ఆ ట్రాలీ పట్టుకుపోయినాక ఫస్ట్ చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసేటి, లేడీస్ని అట్రాక్ట్ చేసేటి అన్నీ చేసుకుంటారు. ఒకటి కొనడానికి పోయి అన్ని వేసుకొని వస్తావు. దీన్ని ఎమోషన్స్ తప్పుతున్నాయి. స్పిరిచువల్ బ్యాలెన్స్ అయితే అసలే పట్టించుకోవట్లేదు. స్పిరిచువల్ అంటే ఏమనుకుంటానంటే దేవుని మొక్కాలి, గుళ్ళల్లో పోవాలి, పెద్ద మైకులు పెట్టి అరవాలి. అది కాదు స్పిరిచువల్ అంటే. మెడిటేషన్. దానివల్ల ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. భవిష్యత్తు ఏందో నీ కంటికి కనబడుతుంది. జరిగిన దానిలో తప్పులేందో నువ్వు రియలైజ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ 5 రకాల బ్యాలెన్సెస్, ఫిజికల్ బ్యాలెన్స్, ఫ్యామిలీ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ బ్యాలెన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్ అండ్ స్పిరిచువల్ బ్యాలెన్స్. ఇది నేను ఎక్కడి నుంచో తీయలే, భగవద్గీతలో తీసాను. మరి భగవద్గీతలో ఇవి ఎవరు అర్థం చేసుకుంటారు? మరి ఆడంబరాలు ఎక్కువైపోయినాయి, అసలు రావట్లేదు. మరి లైఫ్ ఇండెక్స్ ఎట్లా పెరుగుతుంది, హ్యాపీనెస్ ఎట్లుంటుంది? ఇవి ఏ ప్రభుత్వాలు చెప్పవు. పండితులంతా కూడా మంత్రాలు చదవడానికి చూపిన శ్రద్ధ ఈ విషయాలను అర్థం చేయించడానికి చూపరు. పెళ్లి చేసినప్పుడు పెళ్లి మంత్రాలు చదువుతారు, దాని తాత్పర్యం చెప్పరు, ఎవరో ఒక్కరు చెప్తారు 100 మందిలో. మరి ఎట్లా నువ్వు 7 అడుగులు నడిచి 7 జన్మల బంధం ఎట్లయితుంది ఇది? సో ఇవన్నీ మార్పు రావాలి సమాజంలో. దీనికి డబ్బుతో సంబంధం ఉందా? లేదు. ఇదంతా శిక్షణ ఇవ్వాలి. అవును, శిక్షణ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎట్లా పెడుతున్నారో, మానసిక వికాస కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే డాక్టర్లను పెట్టి మందులు ఇచ్చడం ఒక్కటే కాదు. నువ్వు రోగం వచ్చినాక మందులు, రోగం రాకుండా ఎందుకు ఆపోవు? నువ్వు అసలు చేయాల్సింది అదే. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా. అంటే నేను కేసీఆర్ గారితో కూడా ఒకసారి డిస్కషన్ అయింది. నువ్వు ఎందుకు తీసుకో పదవులు, నువ్వు ఎమ్మెల్సీ ఎందుకు తీసుకుంటలేవు అంటే, మీరు నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి సార్ ఇటువంటి అని చెప్పాను నేను. ఇవి ఎవరు చేస్తలేరు కదా, మీరు కూడా చేయలేరు కదా.
న్యూట్రిషన్ మీద అవగాహన ఇస్తున్నారా? ఏం తినాలో జంక్ ఫుడ్ తిని చిన్న పిల్లలు పేగులన్నీ పాడు చేసుకుంటున్నారు. మైదా అనేది నిషేధించాలి. అవును, అవసరం మైదా. కానీ మైదాతోటి ఇప్పుడు అన్నీ చేస్తున్నారు. బయటికి వెళ్తే మైదా లేకుండా మనకేం ఫుడ్. నాలుకకు బానిసం అవుతున్నాం. శుభలగ్నం సినిమాలో ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక మంచి డైలాగ్ చెప్పారు. కళ్ళు పోయినంత దూరం మనసు పోకూడదు, మనసు పోయినంత దూరం మనిషి పోకూడదు. కానీ ఇప్పుడు ఏది అట్రాక్టివ్ ఉంటే వెళ్ళిపోతున్నారు. కళ్ళకు మంచిగా కనబడేది, నోటికి రుచి అనిపించేది, ఏది తినకూడదు అది తింటున్నాం, ఏది తినాలనో అది తినట్లేదు, ఏ చూడాలనో అది చూడట్లేదు, ఏ చూడకూడదో అది చూస్తున్నాం. గాంధీ చెప్పిన ఆ 3 కోతుల సిద్ధాంతం పక్కకు పెట్టేశాం. చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు. ఇంకా లైఫ్ ఇండెక్స్ ఎట్లుంటుంది? కానీ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కనుక ఇంప్లిమెంట్ అయితే ఓటేసేటప్పుడు కూడా జనాలు డబ్బులకో లేకపోతే మధ్యాహ్నం బానిస ఓటేయరు. కానీ ప్రభుత్వాలకు ఎవరు మంత్రులున్నా, ఎవరు ముఖ్యమంత్రులున్నా ప్రజలను ఎడ్యుకేట్ చేయడం అనేది ఇష్టం ఉండదు. అవును, ఎందుకంటే ప్రజలను ఎడ్యుకేట్ చేస్తే వీళ్ళ కంట్రోల్ ఉండరు. వాళ్ళని ఎప్పుడు బానిసలుగానే ఉంచాలి, వాళ్ళని ఎప్పుడు అవసరాలు తీరకుండానే ఉంచాలి, ఎప్పుడు వాళ్ళకు డిమాండ్స్ ఉంటూనే ఉండాలి, ఎప్పుడు వాళ్ళు అడిగే వాళ్ళలాగానే ఉండాలి, ఎప్పుడు వాళ్ళకి సంతృప్తి ఉండకూడదు. అట్లయితేనే వీళ్ళ మాట వింటారు, వీళ్ళ డబ్బులు తీసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు అప్పులు ఉంటూనే ఉండాలి. అప్పులు తీరితే అవును. ఇప్పుడు 10 ఏళ్ళు రైతు బంధు ఇచ్చాక అప్పులు ఎందుకు ఉండాలి రైతుకు? నువ్వు పెట్టుబడి సాయం చేసింది, మళ్ళీ రుణమాఫీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ ఐవాష్. రుణమాఫీ కూడా ఇప్పుడు ఇష్యూ అవుతుందిగా. మరి ఆయన చెప్పింది చేయట్లేదని వీళ్ళు అంటారు, వాళ్ళేమో మేము చేస్తున్నాం అంటున్నారు. రెడ్డికి అర్థమైంది ఏంటంటే ఈ హామీలన్నీ నెరవేర్చడం నా వల్ల కాదు, కాబట్టి ఇచ్చినట్టు ఉండాలి, అలా కోత పెట్టాలి. కాబట్టి 7 నెలల రీసెర్చ్ చేశాడు ఆయన అధికారులతోని. అందరికీ ఇవ్వాలంటే 41,000 కోట్లు అవుతాయి. దీన్ని 21,000 కోట్లకి ఎట్లా తగ్గేయాలి? అన్ని ముడిపెట్టాడు దానికి. రేషన్ కార్డును ముడిపెట్టాడు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అవసరం లేదని చెప్తున్నారు. రేషన్ కార్డు అవసరం లేదు, మీకు ఓన్లీ పాస్ పుస్తకం ఉంటే చాలని చెప్తున్నారు అంటున్నారు. కానీ అక్కడ కింద గ్రౌండ్లో ఏంటంటే వైట్ రేషన్ కార్డు కంపల్సరీ పెట్టారు. అది రెండోది ఏంటంటే ఈ గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళకు ఉండదని చెప్తున్నారు. ఇట్లా అన్ని ఆంక్షలు పెట్టారు. హౌస్ ఒక యూనిట్, తర్వాత హౌస్ను ఒక యూనిట్ పెట్టారు. అదివరకు కూడా భార్యాభర్తలలో ఒకరికే ఇచ్చేవాడు కేసీఆర్ కూడా. అది రైతు అంటే ఏదున్నా కూడా స్కీమ్స్ కూడా ఆపేశాడు కదా. అదివరకు రాజశేఖర రెడ్డి గారు భార్యాభర్తలు ఇద్దరికి స్కీమ్లో భాగం చేశాడు. కేసీఆర్ వచ్చినాక కుటుంబానికి ఒకటే స్కీమ్ అని పెట్టాడు. అంటే బడ్జెట్లో వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టు ఉండాలి, బడ్జెట్ మీద భారం పడకూడదు. కాబట్టి ఆయన కొన్ని చేశాడు, ఈయన అంతకంటే ఎక్కువ చేస్తున్నాడు. కాదు, ఇప్పుడు తలసరి ఆదాయం ఏమో 3,40,000 చూపిస్తున్నారు, రేషన్ కార్డుల సంఖ్య ఏమో పెరుగుతూ ఉంది మరి ప్రతి సంవత్సరానికి. అది ఫిల్టర్ చేయాలంటే ధైర్యం లేదు, దమ్ము లేదు ఈ ప్రభుత్వాలకు. ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు నీకు 1,10,00,000 కుటుంబాలు ఉన్నాయనేది సర్వేలో తేలింది. సమగ్ర సర్వే చేయించారు కదా కేసీఆర్ సీఎం తొలి రోజుల్లో. చేయించిండు కానీ ఉపయోగించుకోలేదు దాన్ని. ఇంకోటి మాలాంటి వాళ్ళకు కూడా అది అందుబాటులోకి తీసుకురాలేదు. అసలు దాని మీద విశ్లేషణ లేదు. ఓపెన్ డాక్యుమెంట్ ఇవ్వలేదు అసలు. అది రహస్యంగా పెట్టారు. మరి ఎందుకు పెట్టారు? రహస్యంగా పెట్టారు. దానివల్ల ఆయన ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో దానికి ఏమైనా ఉపయోగపడదేమో కానీ పెద్దగా తెలుసుకునే అవకాశం మనకు దొరకలే. మరి 1,10,00,000 కుటుంబాలల్లో నీకు వైట్ రేషన్ కార్డులే 1,00,00,000 ఎట్లుంటాయి? మరి డెవలప్మెంట్ ఏది స్వాతంత్రం వచ్చినాక? పెరిగిందని చెప్తున్నారు. మళ్ళీ బడ్జెట్లోనేమో అద్భుతంగా ఉంది, పెరిగిందని చెప్పి. అంటే దాని అర్థం ఏంటంటే ఒక 10% ఇదివరకు 20% మంది చేతుల్లో 80% ఆస్తులు ఉండేది. ఇప్పుడు 10% మంది చేతుల్లో 80% ఆస్తులు ఉన్నాయి. ధనికులు ఇంకా ధనికులు అవుతున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు, మధ్యతరగతి వాళ్ళు పేదరికం వైపు నెట్టబడుతున్నారు. అందుకే ఇవాళ పేదరికం మధ్యతరగతి మధ్యలో ఆ విభజన రేఖ లేకుండా పోయింది. వీళ్ళకు కష్టమైంది బతకడం, వాళ్ళకి ఇంకా కష్టమవుతున్నది. అందుకే 1,00,00,000 రేషన్ కార్డులు ఇవాళ మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ ఈ ఓట్లు ఇప్పుడు ఎలక్షన్లో అధికారంలోకి వచ్చినాక ఒక 2-3 ఏళ్ళన్నా సరిగ్గా పరిపాలన చేయొచ్చు కదా. గెలిచిన మరుక్షణం నుంచి రెండే వీటి మీద దృష్టి ఉంటుంది. ఒకటి ఎట్లా డబ్బు సంపాదించాలి, రెండవది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బాగోగులు ఎట్లా చూసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లలో ఎట్లా గెలవాలి. అవును, నెక్స్ట్ ఎలక్షన్లో ఎట్లా గెలవాలనేది లాస్ట్ 6 నెలలు ఉంటే సరిపోద్ది కదా. ఈ 4.5 సంవత్సరాలు నా ప్రజల కోసం పనిచేస్తే పోద్ది కదా. చెయ్యరు. అందుకే సుబ్బారావు గారు, నేను టీఆర్ఎస్ కోఫౌండర్గా ఆ మిగిలిన 7-8 మందిమో 15 మందిమో ఉన్నాం. మిగిలిన వాళ్ళల్లో నేను చాలా ముఖ్యమైన వాడిగా ఉన్నా.
ఈ రాజకీయాలలో నేను కేసీఆర్ గారికి లాయల్గా ఉంటూ ఏ స్థాయి కావాలంటే ఆ స్థాయికి ఎదిగేవాడిని. అవును. కానీ నా కాన్షియస్ పర్మిట్ చేస్తలేదు. ఈ చెత్త రాజకీయాలలో ఎందుకు కొనసాగాలి? వీళ్ళు మారరు, మనమే మారాలి. మనం మారడానికి ఎందుకు అవసరమా? ఈ జన్మకి జాలదా? తెలంగాణ తెచ్చుకున్నాం, ఓ తృప్తి ఉంది, ప్రిన్సిపల్స్ని ఎందుకు త్యాగం చేయాలి? అందుకే మీరు ఇలా నేను అట్లాగే ఉంటాను. ఎందుకంటే నేను అర్థం కానీ ఎవరికి, నా బంధువర్గంలో కానీ స్నేహితులలో కానీ నీ కేసీఆర్ అన్యాయం చేసిండు అంటారు. నేను కేసీఆర్ అన్యాయం చేయలే. కేసీఆర్ ఆఫర్ చేసినా కూడా నేను తీసుకోలే. అంటే కాన్షియస్ ఉన్నవాడు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతే ఈ సమస్యలు వస్తాయి ఆరోగ్యాలకు. ఇప్పుడు రీసెంట్గా ఒక సర్వే వచ్చింది ప్రకాష్ గారు, భారతదేశం మొత్తం మీద హైదరాబాద్లో బతకడం అనేది చాలా కష్టం, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అయిపోయింది అని అంటున్నారు. ఇది దేనికి సంకేతం? కాస్ట్ ఆఫ్ లివింగ్కి తగ్గట్టుగా జీవన ప్రమాణాలు ఒక 10% మంది మాత్రమే పెరిగాయి. 90% మందికి జీవన ప్రమాణాలు పెరగలేదు. ఎందుకు అనంటే కొంత ఎక్కువ ఓట్ బ్యాంకు రూరల్లో ఉంటుంది కాబట్టి ఎక్స్పెండిచర్ ఎక్కువ రూరల్లో కనబడుతుంది మనకు, అది విజిబుల్ కనబడుతుంది అక్కడ. ఇక్కడ నువ్వు జనాభా పెరుగుతున్న రేషియో చూస్తే మైగ్రేషన్ పర్టికులర్గా నీకు నాకు తెలిసి 1,50,00,000 మంది ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలల్లో, మున్సిపల్ కార్పొరేషన్లల్లో, జిహెచ్ఎంసీలల్లో బతుకుతున్నారు. ఇది అధికారిక లెక్క. బట్ ఇంకో 50,00,000 మంది మైగ్రేట్ అయి పనిచేస్తున్నారు. 30-40 లక్షల మంది అయినా కనీసం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా డెవలప్ అవుతున్నది కాబట్టి వీళ్ళ గురించి అసలు ఒక విధానం అంటూ ఉన్నదా? కనీసం వాళ్ళకందరికీ తాగునీరు, వాళ్ళకందరికీ రవాణా సౌకర్యాలు, వాళ్ళందరికీ పోగలిగిన రోడ్లు ఏదీ లేదు కదా. ఒక విధానం అని ఎక్కడ ఇచ్చింది చెప్పండి? కొంత కేటీఆర్ గారు ప్రయత్నం చేశారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాడు, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాడు, 65 అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు కట్టాడు. బట్ ఇప్పుడు మొన్న బడ్జెట్లో చూసినట్టయితే అసలు ఏ సెక్టార్కు సంబంధించి కొత్తగా ఏ విధానాన్ని వాళ్ళు ప్రకటించలేదు. ఇదే కేసీఆర్ గారు 2014లో అధికారంలోకి రాగానే ఒక్క రాత్రి క్యాబినెట్ మీటింగ్లో 42 పథకాలకు ఆయన అంకురార్పణ చేసాడు, ఇంప్లిమెంట్ చేశాడు. అంటే కొత్తగా గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ బడ్జెట్ నుంచి మనలాంటి వాళ్ళం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఈ ప్రభుత్వ పనితీరు రాబోయే 4.5 ఏళ్లలో ఎట్లుంటుంది, వీళ్ళ బడ్జెట్ స్వరూపం ఎట్లుంది, ఏ సెక్టార్కు ఎట్లాంటి మార్పులు తీసుకొస్తున్నారు, వాళ్ళ విధానాన్ని ఏ రకంగా ప్రకటిస్తున్నారు, ఏది లేదు. చాలా రొటీన్గా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ముద్రలు అంటూ ఏముండవు. ఆ కేసీఆర్ చేసిన దాన్ని కొనసాగింపుకునే పోతుంది తప్ప ఇది కొన్ని ఆపారు, దళిత బంధు లాంటి ఇట్లాంటివి ఆపారు. కానీ దాన్ని ఆపటం ఎందుకు ఆపారని అడుగుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే సెలెక్ట్ చేసినాక వాళ్ళకి ఆశలు కల్పించినారు కదా, ఆ ప్రభుత్వమే చేసింది, లబ్ధిదారులను ఎంపిక చేసింది ఆ ప్రభుత్వం. అవును, ఇవ్వాలి కదా. కొన్ని అమాయకంగా మాట్లాడతారా అర్థం కాదో తెలియదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిది నేను నవ్వుకున్నా. ఆయన ఏమంటాడంటే 36,000 కోట్లు పాలమూరు రంగారెడ్డి ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. కాళేశ్వరం మీద 94,000 కోట్లు ఖర్చు పెట్టి 97,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. ఇది ఒక మంత్రి స్థాయిలో మాట్లాడవచ్చు. నేను ఏమంటున్నా అంటే పెళ్లి చేసుకుంటాం, గర్భవతి అవుతుంది, 6వ నెలలో శ్రీమంతం చేసేటప్పుడే పెళ్లి చేసి 3 ఏళ్ళు అయింది, ఒక్క పిల్లవాడిని కనలేదంటే ఎట్లుంటుంది? పిల్లవాడు తయారవుతున్నాడు కదా, ప్రాసెస్ అవుతుంది కదా, ఇంకా 3 నెలలు ఓపిక పడితే డెలివరీ అవుతుంది కదా. అసలు కాళేశ్వరం ఆయకట్టు మీద కూడా రకరకాలుగా చెప్తున్నారు కదా, చాలా చెప్తున్నారు వాళ్ళు. అసలు ఏమవుతుందంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇల్లు కట్టలేదు, ఎప్పుడు కిరాయి ఇళ్ళనే ఉన్నాడు. ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రి దగ్గర పోయి ఇప్పుడు నువ్వు ఇది 6 కోట్లు అవుతుంది అన్నావు, నేను 5 కోట్లు ఖర్చు పెట్టిన ఆల్రెడీ, నన్ను గృహప్రవేశం ఎందుకు చేయనిస్తలేవు అంటే ఏమంటాడు వాడు? కంప్లీట్ కానీ అంటాడు. ఆయకట్టు కూడా ఫైనల్గా పిల్ల కాలువలు తయారవుతాయి. ఇప్పుడు మీరు ఒక ఇంట్లో ఉంటే ఫస్ట్ పిల్లర్లు, స్లాబ్లు ఇవన్నీ అవుతాయి. అయిన తర్వాత ఇంటీరియర్స్కే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంటీరియర్స్ అయినాకనే కదా మనం ఇంట్లోకి వచ్చేది. కాబట్టి ఇది అమాయకంగా అంటుండా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా నీళ్లు రిలీజ్ చేసే డేట్ వచ్చేదాకా నీళ్ళు ఇవ్వడానికి మొత్తం వస్తేనే దాన్ని పోనీ నాగార్జున సార్ల 55లో మొదలుపెట్టారు, 67లో నీళ్ళు ఇచ్చారు. మరి 13 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలే కదా, 90% ఖర్చు పెట్టి. శ్రీరామ్ సాగర్ 64లో మొదలుపెట్టారు, 80-85 వరకు ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలే కదా. ఎందుకు మాట్లాడతారు ఇట్లా మంత్రిగా ఉండి?
ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ బడ్జెట్కి సంబంధించి చాలా రావాలంటున్నారు. ఇప్పుడు జాతీయ ప్రాజెక్టులు కావాలంటున్నారు. ఇవన్నీ కూడా మీరు ఆ నీతి ఆయోగ్ పోయి చెప్తేనే కదా, అదర్వైజ్ వాళ్ళు క్రైటీరియా తీసుకోరు అనుకుంటా కదా. యాక్చువల్ జాతీయ ప్రాజెక్టు గురించి ఏంటంటే ప్రాణహిత చేవెళ్ళకు జాతీయ హోదా కావాలని రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా అందరు ముఖ్యమంత్రులు రిప్రజెంట్ చేశారు, కేసీఆర్ కూడా చేశారు. కానీ వీళ్ళు సడన్గా ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏమనంటే ఇక జాతీయ ప్రాజెక్టులు ఇవ్వము, ఏదన్నా ఒక స్టేట్కి ఇవ్వాలనుకుంటే ప్రధానమంత్రి డిస్క్రిప్షన్ మీద ఒక స్పెషల్ సర్కమ్స్టెన్స్లలో ఇస్తాము అంటే దాని అర్థం ఏంటంటే తనను కన్విన్స్ చేసుకునే వాళ్ళకు జాతీయ ప్రాజెక్టులు ఇస్తాడు. ఒక విధానంగా అదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసిందో ఫస్ట్ 3-4 ఇయర్స్లోనే ఆయన ఏం చేశాడు, ఆయన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొన్ని ప్రాజెక్టులు ఇచ్చాడు. ప్రతి స్టేట్కు ఒకటి ఇవ్వాలనేది రూల్ ఉంది. బట్ ఆయన ఇవ్వాల్సి వస్తుంది, కాంగ్రెస్ నాన్ బీజేపీ గవర్నమెంట్స్కి ఇవ్వాల్సి వస్తుందని రద్దు చేశాడు. ఇప్పుడేమంటున్నారు, ప్రాపర్ ఫార్మాట్లో మీరు అప్లై చేయట్లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఎంపీలకు అవగాహన పెరగాలి. ప్రాపర్ ఫార్మాట్లో పెట్టినా కూడా ఇవ్వరు, విధానం లేదు. కొట్లాడి తేవాలి. 8 మంది ఎంపీలు గెలిచారు కదా, మీరు కొట్లాడి తేయండి. కనీసం బడ్జెట్లో నిధులు పెట్టలేకపోయారు. మీ ముఖం ఎట్లా చూపెడతారు తెలంగాణ ప్రజలకు? మిమ్మల్ని నమ్మి 8 మందిని గెలిపించారు కదా, బడ్జెట్లో నిధులు లేవు కదా, అదివరకు వచ్చే నిధులు కూడా లేవు కదా. ఇప్పుడు నీతి ఆయోగ్ వీళ్ళు గైర్హాజరు అయినందువల్ల నష్టం వల్ల నష్టం. ఎందుకు నష్టం అంటే చాలా వరకు మోడీ గారు నీతి ఆయోగ్ చెప్పిన విషయాలను సీరియస్గా తీసుకుంటున్నారు. అంటే ఆయనకు నచ్చనిది తీసుకోరు, నచ్చినది తీసుకుంటారు. ఏదైనా ప్రపోజల్ అయితే వెళ్ళాలి, కొట్లాడాలి, పెట్టియాలి. అడిగినోడు ఉండడు కదా. అసలు దూరంగా ఉంటే నష్టం కదా. ఇప్పుడు ఈ గవర్నమెంటే కాదు కదా, అంతకుముందు కేసీఆర్ కూడా వెళ్ళలేదు అనుకోండి, అది నీతి ఆయోగ్కి. అవును, వికే సారస్వతి అని నా మిత్రుడు, అలా వైస్ ప్రెసిడెంట్ హోదాలో 2nd పొజిషన్లో ఉన్నాడు. ఏది నీతి ఆయోగ్లో లాస్ట్ 10 years కూడా. ఇప్పుడు ఉన్నాడో లేదో చూడాలి. ఆయన డిఫెన్స్లో ఉండేవాడు. అబ్దుల్ కలాం తర్వాత ఆ పృథ్వీ మిసైల్ కనుక్కున్నది ఆయనే ఆ టైం. ఆయన ఎన్నోసార్లు చెప్పేవాడు నాతో, ప్రకాష్ మీ వాళ్ళు ఎందుకు రారు, ఎందుకు రిప్రజెంట్ చేయరు, ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు, మేము రికమెండ్ చేస్తాం కదా అంటే. ఈయన ఏమనేవాడు అంటే, వాళ్ళు రికమెండ్ చేశారు మిషన్ భగీరథకు నీళ్ళు డబ్బులు ఇవ్వమని. మోడీ ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే కదా. మనకు ఆ నీతి ఆయోగ్ రికమెండ్ చేసినా కూడా మనకు మోడీ ఇస్తలేడు కదా, ఎందుకు టైం వేస్ట్ అని అంటారు. కానీ కొట్లాడి సాధించాలి. ఎప్పుడు కూడా అవతలోడు ఇవ్వకపోయినా కూడా మన డిమాండ్ చేసే అది హక్కు పోగొట్టుకోకూడదు. కాబట్టి కనీసం బట్టి విక్రమార్క పోయి ఉంటాడు అనుకుంటా కదా, పోలేదు ఆయన కూడా. ఎవరు పోకపోవడం అనేది క్షమించాలి. నీతి ఆయోగ్ ఎవరు నాకు తెలిసినంత వరకు వీళ్ళు కాంగ్రెస్ ఒక స్టాండ్ తీసుకున్నట్టుంది, పోకూడదని నీతి ఆయోగ్కి మొత్తం టోటల్గా. అది తప్పండి. ఎందుకంటే పోవాలి, డిమాండ్ చేయాలి, ఎక్స్పోజ్ చేయాలి. మేము చెప్పినా కూడా నీతి ఆయోగ్ కన్సిడర్ చేయట్లేదు అని అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన వాటిని నిర్లక్ష్యం చేయడం అనేది కూడా అది సరైనది కాదు. అది పోవాలి, బైకాట్ చేస్తాడు. నీతి ఆయోగ్ వాళ్ళని నువ్వు చెప్పే వాటిని వినదలుచుకోలేదు అనుకోండి, ప్రొటెక్ట్ చేసిరండి. లేదా బయటకు వచ్చిన ఇప్పుడు మమతా బెనర్జీ అదే చేశారు, ఆవిడ అదే చేశారు, ప్రొటెస్ట్ చేసి రావాలి. కానీ ప్రజలకు తెలియాలి కదా. పోకపోతే నీ మౌనం అనేది నేరాన్ని అంగీకరించడమే అవుతుంది. ఫైనల్గా పొలిటికల్గా చిన్న చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి వస్తున్నాడు అనేది ఒక ఈ మధ్యకాలంలో అనిపిస్తుంది. ఆయన వస్తే మళ్ళీ ఆంధ్ర పాలన వస్తుంది అని చెప్పి మళ్ళీ ప్రచారం మొదలైంది. అంటే ఆయనకు హక్కు ఉంది, జాతీయ పార్టీ కాబట్టి. ఆయన జాతీయ అధ్యక్షుడు కూడా. తెలంగాణలో ఆయనకు ఒక 10-15% ఓట్ బ్యాంక్ ఇంకా ఉన్నదని నేను అనుకుంటున్నా. ఆయన ఎలక్షన్లో పోటీ పెట్టినంత మాత్రాన ఆ ఓట్ బ్యాంక్ పోదు. ఆయన ఒక బలమైన వర్గాన్ని తయారు చేశాడు. ఆయన కానీ ఎన్టీ రామారావు గారు కానీ బీసీలలో వాళ్ళ విత్తనాలు వేశారు, బీసీలను ఎదగనిచ్చారు, మంత్రులను చేశారు, ఎమ్మెల్యేలను చేశారు, లోకల్ బాడీస్లలో బీసీకి రిజర్వేషన్స్ పెట్టారు. 1/3 లీడర్షిప్ అనేది వచ్చింది. ఆనాడు యువకులంతా ఇవాళ మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ అయ్యారు. కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. తర్వాత మైగ్రేషన్ బాగా జరిగింది. మైగ్రేషన్ జరిగింది కాబట్టి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా టీడీపీని ఓన్ చేసుకుంటారు. కాబట్టి టీడీపీ అనేది మళ్ళీ బలమైన శక్తిగా ఎదగడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ ఈ 5 ఏళ్ళు సత్సంబంధాలు కనుక చంద్రబాబు నాయుడుకు, మోడీకి మంచిగా ఉంటే ఇదే కూటమి ఒక బలమైన శక్తిగా వస్తుంది తెలంగాణలో. ఈ బలమైన శక్తి ఇటు బీఆర్ఎస్ని అటు కాంగ్రెస్ని ఎదుర్కోవాలి. ఈ ట్రయాంగిల్ ఫైట్ అనేది జరుగుతుంది. ఈ ట్రయాంగిల్ ఫైట్ జరగడం వల్ల లాభం కాంగ్రెస్ పార్టీకి అవుతుంది. ఎందుకవుతుంది అంటే నెగటివ్ ఓట్ చీలిపోతుంది, యాంటీ ఇన్కంబెన్సీ చాలా వస్తుంది కాంగ్రెస్కి.
యాంటీ ఇన్కంబెన్సీ ఇటు ఆ వర్గానికి ఈ వర్గానికి చీలిపోతుంది. మొన్న తెలివిగా రేవంత్ రెడ్డి మోడీ ఒక రహస్యమైన ప్రణాళిక పెట్టుకొని తెలంగాణలో యాంటీ ఇన్కంబెన్సీ చీలిపోకుండా చూడగలిగారు. అదే కేసీఆర్ పతనానికి కారణం, ఓడిపోవడానికి. అది ఆయనకు అర్థం కాలేదు, అటు బీఆర్ఎస్లో ఉన్న నాయకులకు అర్థం కాలేదు. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనో వాళ్ళ దగ్గర స్ట్రాటజీ లేదు. ఇక్కడ ఏంటంటే ఈ రాబోయే రోజుల్లో ట్రయాంగిల్ ఫైట్ అనేది బీజేపీ ఒంటరిగా వస్తే ట్రయాంగిల్ ఫైట్ ఉండదు, బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెసే ఉంటుంది. బీజేపీ టీడీపీతోని జనసేనతో కలిసి వస్తే ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. ఆ ట్రయాంగిల్ ఫైట్లో లబ్ధి పొందేది అధికార పార్టీ. అందుకే రేవంత్ రెడ్డి చాలా ధీమాగా ఉన్నాడు, నేను 10 సంవత్సరాలు ఉంటాను అని. పరోక్షంగా ఆయన ఎంకరేజ్ చేస్తాడు. ఒకవేళ కాంగ్రెస్లో కనుక వర్గపోరు ఎక్కువై రేవంత్ రెడ్డిని తొలగించినట్టయితే ఆ కూటమికి రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఏంటంటే బీజేపీ కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేన మళ్ళీ టీడీపీకి పోతాడు. తను పోయి టీడీపీ నుంచి ఆ లీడ్ చేస్తాడు. ఒకవేళ కనుక ఇక్కడ ఆయన దించేసే కాన్స్పిరసీ జరిగినట్టయితే కాంగ్రెస్లో కాన్స్పిరసీ జరుగుతుందని చెప్పి ఆయన అన్నారు కదా, ప్రతిరోజు అభద్రతతోనే ఉంటున్నాడు ఆయన. ఎందుకు అనంటే నాకు అందిన సమాచారం, నాకు తెలిసింది, నేను ఈ ఎన్నికలప్పుడు పరిశీలించిన దాని ప్రకారం 35-36 మంది మాత్రమే రేవంత్ రెడ్డికి సంబంధించిన స్ట్రాంగ్గా నిలబడే ఎమ్మెల్యేలు ఉన్నారు. పర్సనల్గా ఆయన ఎడిపోతాడు ఇప్పుడైతే, ఇంకొంతకాలం తర్వాత చెప్పలేము. అందుకే ఆయన అభద్రతతోని ఇంకొక 25-26 మందిని బీఆర్ఎస్ నుంచి లాగగలిగి వాళ్ళకు నిధులు ఇచ్చి వాళ్ళని మంచిగా చూసుకుంటే వాళ్ళు తనతో ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే దించడానికి ప్రయత్నం చేయరు. కాంగ్రెస్లో ఈయన దించడానికి ప్రయత్నం చేయరు. అదే ప్రయత్నం చేస్తున్నట్టున్నారుగా. ఎందుకు చేస్తున్నాడంటే వాస్తవంగా ఇది ఏమంటుంది దీన్ని, ఈ యాంటీ డిఫెక్షన్ ఇంట్రడ్యూస్ చేసింది రాజీవ్ గాంధీ. దాన్ని బలంగా అమలు చేస్తా అన్నది రాహుల్ గాంధీ. ఈయన చేయకూడదు అది ఈ పని. కానీ దాంట్లో క్లాజ్ ఉందిగా, ఏమని 2/3 రాలే కదా. 2/3 వస్తే వెళ్ళిపోతాయి. ఒక్కొక్కరితో మాట్లాడుకొని 2/3 వచ్చినాక పోవచ్చు. ఇంకో 2/3 వచ్చినా కూడా పార్టీ విలీనమైనట్టు కాదు, కేవలం ఆ లెజిస్లేచర్ పార్టీ, అదే లెజిస్లేషన్ అసెంబ్లీలో లెజిస్లేచర్ పార్టీ విలీనమైనట్టు. అదైతే పర్వాలేదు, కానీ అది జరుగుతలేదు కదా. ఇప్పటివరకు పోయింది 10-11 మందే కదా. కాబట్టి రేవంత్ రెడ్డి చేయకూడదు కదా అది. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది కాంగ్రెస్, ఇంప్లిమెంట్ చేస్తా అన్నది రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి చెప్పాడు. ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు, మా దానిలోకి ఎవరైనా వస్తే రిజైన్ చేసి రావాలన్నాడు. కేశవరావు గారు కూడా దాన్ని అనుసరించాడు. మరి ఎందుకు ఇంత తెగబడ్డాడు రేవంత్ రెడ్డి అంటే ఒక అభద్రతా భావం, ఒక థ్రెట్ ఇవ్వాలి కాంగ్రెస్కి. కానీ ఆయన ఒక మాట చెప్తున్నారు, నేనైతే టచ్ చేయను, నన్ను టచ్ చేసిన తర్వాత నేను ఆగను. అది మనిషి స్వభావం. అది ఇప్పుడు టచ్ చేశాడు కేసీఆర్, కుట్ర పడుతున్నాడు పడగొట్టడానికి, అందుకే నేను ఇది చేశాను. కేసీఆర్ ఏం చేయలేదు, ఏం టచ్ చేశాడు ఆయన దాన్ని చదువుకోవడానికి. అంటే పడగొడతాను ప్రభుత్వాన్ని అన్నారు ఆయన అనలే కదా. ఈ ప్రభుత్వం ఉండదు అని అన్నారు. ఉండదు అంటే దాని అర్థం మేము పడగొడతామని కాదు, వాళ్ళకి ఆ శక్తి లేదు. టీఆర్ఎస్కు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి ఎప్పుడూ లేదు. పడగొట్టాలనే ఆలోచన కూడా కేటీఆర్కి ఉన్నట్టు నాకు తెలియదు. బట్ కడియం శ్రీహరి మొదలుపెట్టాడు. తర్వాత కొంతమంది ఏమన్నారంటే ఇది 5 ఏళ్ళు ఉండదు అన్నారు. ఇప్పుడు కూడా అంటున్నారు, నేను కూడా అంటున్నా. ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ పొంగులేటో, ఉత్తమ్ కుమార్ రెడ్డో, బట్టి విక్రమార్కో కొంత శక్తులను కూడగట్టుకొని ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉంటుంది అని. బట్ అది జరుగుతుందని మనకు ఎట్లా అనుమానం వస్తున్నది అంటే రేవంత్ రెడ్డి యొక్క మూమెంట్స్ వల్ల అనుమానం వస్తుంది. రేవంత్ రెడ్డి ఎందుకు అభద్రతా భావానికి లోనవుతున్నాడు, ఎందుకు వీళ్ళందరినీ తన వైపు తెచ్చుకుంటున్నాడు అంటే కాంగ్రెస్లో తను శాశ్వతంగా ఉండలేకపోవచ్చు అనే ఒక అభద్రతా భావం. అవసరమైతే తనకు 8 మంది ఎమ్మెల్యేలు తక్కువ పడితే బీజేపీ నుంచి కూడా తీసుకోవడానికి ఆయన వెనుకాడాడు. అయితే ఒక థ్రెట్ ఆయన కాంగ్రెస్కి ఇవ్వదలుచుకున్నాడు. మీరు నన్ను ముట్టుకుంటే మాత్రం నేను ఈ ఎమ్మెల్యేలు అందరినీ నా దిక్కు తెచ్చుకొని నా మనసులో కూడా పెట్టుకొని నేను ప్రభుత్వాన్ని కాపాడుకుంటాను, మీరు నన్ను ఏం చేయలేరు అనేది చెప్పారంటారా, చెప్తారంటారా? ఇండైరెక్ట్గానే ఆయన ఒక హింట్ ఇస్తున్నాడు. ఇచ్చినట్టేనా? ఆ విషయంలో ఆయన తప్పట్టాల్సిన అవసరం లేదు. అసలు ఇచ్చినట్టేనా? ఇచ్చినట్టే. ఇస్తే అధిష్టానం ఒప్పుకుంటుందా కాంగ్రెస్? అంటే ఒక స్టేజ్ వరకు అధికారంలోకి వచ్చేదాకా అధిష్టానం అవసరం. అది పైకి వచ్చినాక అధిష్టానం కనుక ఈయనను అనుమానిస్తున్నప్పుడు తనను తను బలోపేతం చేసుకోవడం అవసరం. ఎందుకు అనుమానించింది అంటే బీజేపీలో ఒక 4-5 సీట్లలో ఎంపీలు గెలవడానికి పరోక్షంగా రేవంత్ రెడ్డి సహకారం అందించాడు. రేపు కేసీ వేణుగోపాల్ విచారణ కమిటీ ముందట ఇవన్నీ బట్టబయలైతాయి. ఒక సాక్షాత్తు చెప్పినట్టున్నారుగా మొన్న తన ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో
ఆయనను అనుమానిస్తూ ఎంక్వైరీ పెట్టడం అనేది రేవంత్ రెడ్డికి సంబంధించిన అది బట్టబయలు చేస్తున్నది. ఆయన అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ ఎవరిని నమ్మదండి. కాంగ్రెస్ ఎవరిని నమ్మదు. ఎవరైనా భద్రతతో ఉండాల్సిందే. చెన్నారెడ్డి లాంటి ఉద్దండుడే 2 సార్లు ఆ పార్టీని అధికారంలోకి తెస్తే 10 నెలల్లో ఒకసారి 13 నెలలకు ఒకసారి అంటే అక్కడ స్ట్రాంగ్ లేదు కాబట్టి ఈ మాత్రం ఉంది. అదర్వైజ్ ఏది ఉన్నా రేవంత్ రెడ్డిది దినదిన గండం నూరేళ్ళ ఆయుష్. అందుకే ఆయన సీట్ను ఆయన కాపాడుకోవడానికి కేసీఆర్ ఏమో ఓటుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే మొదలుపెట్టిండో నా ఎమ్మెల్యేలను మింగేస్తారు చంద్రబాబు నాయుడు, ప్రభుత్వాన్ని పడగొడతాడని తన సీటును కాపాడుకోవడానికి ఆయనే చేశాడు. రేవంత్ రెడ్డి సీటును కాపాడుకోవడానికి ఈయన చేస్తాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ 2018లో చేసింది కాంగ్రెస్ పార్టీని అవసరం లేకపోయినా తీసుకున్నాడు కదా కేసీఆర్ 12 మందిని. చాలా తప్పులు చేశారు ఆయన. అంటే ఇంత పుస్తకం రాయొచ్చు. 2వ టర్మ్లో ఆయన చేసిన తప్పులు ఎన్ని అని మనం లెక్క పెడితే ఒక 300-400 పేజీల బుక్ రాయొచ్చు. ఒక్కొక్క తప్పు ఒక పేజీ పెట్టుకుని ప్రజాక్షేత్రంలో శిక్ష చేశారు. ఇంకేంది శిక్ష చేసినా కూడా గుణపాఠాలు తీసుకోవాలి. అయితే మొదటిసారి నేను అభినందిస్తున్నా ఏంటంటే అసెంబ్లీకి రావాలని నిర్ణయం తీసుకొని ఎంట్రీ ఇచ్చాడు. ఇది నేను కోరుకున్న మార్పుల్లో మొదటిది. చూద్దాం రాబోయే రోజుల్లో. ఇంకొక కోణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అనేది సాధ్యం కాదు. ఆ పని ఎవరు చేయరు. కేసీఆర్ చేయడు, జైల్లో ఉన్న కవిత దాన్ని సపోర్ట్ చేయదు, కేటీఆర్ అసలే చేయడు. మరి ఎందుకు చాలా బలంగా వినిపిస్తుంది ఇది? 16% పడిపోయింది ఓట్ బ్యాంక్, ఇంకా ఆ పార్టీ నిలవదని. అది తప్పండి. 16% పడిపోలే. ఏమైందంటే పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడూ క్రైటీరియా కాదు. ఆయన ఒక రాంగ్ స్ట్రాటజీతో పోయిండు. కేంద్రంలో ఎలక్షన్ జరిగినప్పుడు లోక్సభకు అక్కడ నువ్వు అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా, నువ్వు ఏది కాదంటే నిన్ను ఎందుకు ప్రజలు నమ్ముతారు? నువ్వు ఈ కుంపట్లో లేవు, ఆ కూటమిలో లేవు. అది పెద్ద బ్లండర్. ఆ బ్లండర్ ఎవరెవరు ఒక్క కేసీఆర్ కాదు, జగన్ అదే బ్లండర్ చేశాడు, కేసీఆర్ అదే చేశాడు, నవీన్ పట్నాయక్ అదే చేశాడు. ఈ బ్లండర్ చేసిన వాళ్ళందరూ తుడిచిపెట్టుకోవాలి. మొత్తం కంట్రీ వైజ్ అదే ఉందండి సినారియో. అంటే ఎటో ఒక దిక్కు ఉండాలి. ఆ ఓటును ఉంటావా, ఈ ఓటును ఉంటావా. నేను ఏ ఓటున ఉంటానంటే నిన్ను ఎందుకు పట్టించుకుంటారు ప్రజలు? సార్ రీసెంట్గా కేటీఆర్ అలాగే హరీష్ రావు వెళ్ళి 4-5 రోజులు ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ పెద్దలతో మాట్లాడుకున్నారు. మొత్తం సెట్ అయిపోయింది. బీజేపీతో విలీనం కావటానికి అనేది బాగా ప్రచారం అయింది. దానికి వాళ్ళు ఏమీ చెప్పలేదు, మేము కలిసామని మాత్రం చెప్పలేదు. బట్ నేనేమనుకుంటున్నా అంటే కవితను జైల్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఉన్న అన్ని అవకాశాలను వాళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ పార్టీని తాకట్టు పెట్టడానికి మాత్రం వాళ్ళ లోపల ఆలోచన లేదు, వాళ్ళు చేయలేదు. నేను పర్సనల్ కూడా నేను తెలుసుకున్నాను. వాళ్ళు పార్టీని విలీనం చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు బీఆర్ఎస్లో. మళ్ళీ బీఆర్ఎస్ బదులు టీఆర్ఎస్ పెట్టుకుందామనే ఆలోచన ఉంది తప్ప దాన్ని విలీనం చేయాలని ఆలోచన. అది సాధ్యం అవుతుందా ఇప్పుడు? అది సాధ్యం అంటే ఫ్రీజ్ చేశారు, కొంతకాలం పాటు ఫ్రీజ్లో ఉంటుంది. ఈ పార్టీ కాబట్టి మళ్ళీ దాన్ని రిలాక్స్ చేస్తారు. అది కూడా మళ్ళీ నరేంద్ర మోడీ ఆశిస్తూనే జరగాలి. ఇంకా సత్సంబంధాలు అయితే మొదలు కాలేదు నరేంద్ర మోడీకి కేసీఆర్కి. అవి మొదలైనప్పుడు బహుశా ఇది కూడా ఒకటి అవుతుందేమో. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్లో ఏదో అల్లకొల్లం జరిగిపోతుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలని. దానికి ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళందరూ మద్దతు ఇచ్చారు. బట్ గురువుగా ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం దూరంగా ఉన్నాడేంది? అంటే కేసీఆర్ అంటి ముట్టకుండానే ఉంటున్నాడు అన్నిటికీ. అది నిష్క్రియాపరత్వం అంటాం కదా, అది కరెక్ట్ కాదు. అది ప్రతి విషయంలో స్పందించాలి, అందరు చూస్తారు. బట్ ఒకటి ఆయన తెలంగాణ దాటి వేరే ఆలోచిస్తాడని నేను అనుకోవట్లేదు. అని అనుకుంటున్నారు కానీ బట్ ఏపీలో వెళ్ళి పెడుతున్నారు కదా. మొన్న ఎలక్షన్ ముందు కూడా సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి అడిగాను. కేసీఆర్కు ఈ అనుభవాల తర్వాత ఇప్పుడు ఆయన పార్టీ పతనమై ఎలక్షన్స్లో ఓడిపోయి పార్లమెంట్లో ఒక్క సీట్ రాని పరిస్థితి, ఇంకా ఆయన తెలంగాణ బౌండరీ దాటి ఆలోచిస్తాడని నేను అనుకోను. మళ్ళీ తను ఎట్లా శక్తివంతుడు కావాలనేది. అయితే టీఆర్ఎస్ బలం అనేది పోయే ఎమ్మెల్యేలల్లో, ఎమ్మెల్సీలల్లో, ఓడిపోయిన ఎంపీలల్లో లేదు. టీఆర్ఎస్ బలం అనేది మారుతున్న ప్రజల ఆలోచనలలో ఉంది. ఇప్పుడు రాబోయే రోజులలో పికప్ అయ్యేది టీఆర్ఎస్, పతనం అయ్యేది కాంగ్రెస్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు అది కంటిన్యూ అవుతున్నట్టేనా? ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయో లేదో మనకు తెలియదు. ఒకరికొకరికి ఇప్పుడు చేసుకునేది కూడా ఏం లేదు కదా. ఇప్పుడు కంటిన్యూ స్నేహం కొనసాగించాలని కేసీఆర్ అనుకోవచ్చు. దానివల్ల జగన్కి వచ్చే లాభం ఏంది, కొనసాగించడం వల్ల కేసీఆర్కి వచ్చే లాభం ఏంది? అంటే ఇక్కడ మీరు ఇందాక 3 పేర్లు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కానీ వీళ్ళు జగన్ మనుషులు.
వాళ్ళ ద్వారా ఇక్కడ ఏదో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు అనేది జగన్ను ఉపయోగించుకొని. జగన్ కూడా అటువంటి ఆలోచన ఉంటుందని నేను అనుకోను. ఇక్కడ రాజకీయాలలో ఏలు పెడతాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన పూర్తి నిరాశ నిస్పృహల్లో ఉన్నాడు. ఒక మాట అన్నాడు, నేను అసలు హిమాలయాస్కి వెళ్ళిపోదాం అనుకున్నా ఇదంతా చూసి, కానీ ఓట్ పర్సెంటేజ్ చూస్తే 39% ఉంది. అంతమంది ప్రజలను ఎట్లా వదిలిపెట్టాలని మళ్ళీ ఆయన అక్కడ చైతన్యం తేవడానికి, ఎదగడానికి, పాదయాత్రలకు వాటికి పనికొస్తాడు. ఇద్దరు కూడా ఇంకో రాష్ట్ర రాజకీయాలలో ఏలు పెడతారని నేనైతే అనుకోవట్లేదు.